హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎనాలిసిస్. ఇవాళ 1 జూన్ 2023 రోజు వచ్చిన హిందూ పేపర్ యొక్క ఎనాలిసిస్ మనం చేయబోతున్నాం. సో ఇవాళ మనం కవర్ చేయబోతున్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ 3 కూడా ఎడిటోరియల్ కాలంలో వచ్చినాయి. అలాగే న్యూస్లో వచ్చిన ఇంకో 2 ఐటమ్స్. వీటితో పాటు విల్ హ్యావ్ సమ్ అదర్ న్యూస్ ఐటమ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు కవర్. ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో మీ అందరికీ చెప్తూనే ఉన్నాను, యూపీఎస్సీ మెయిన్స్ ప్రిపరేషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్రీగా అందిస్తున్నాము. ఈ సంవత్సరం మీలో ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే యూపీఎస్సీ మెయిన్స్ 2023కి ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఫ్రీగా మెయిన్స్ ప్రిపరేషన్ పొందొచ్చు. సో మెయిన్స్ టెస్ట్ సిరీస్, కరెక్షన్, ఫీడ్బ్యాక్, మోడల్ ఆన్సర్స్, పర్సనల్ 1-on-1 మెంటరింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సూపర్ 30 బ్యాచ్ అని పెట్టాను. సో ఓన్లీ 30 మందికి మాత్రమే అవకాశం. సో మీలో ఎవరన్నా ఉంటే కాంటాక్ట్ చేయండి ఇమీడియట్గా. 30 అవగానే యాడ్ ఆపేస్తాను. మళ్ళీ దీని గురించి అనౌన్స్ చేయడం అనేది జరగదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి చెప్పండి. సో రూపాయి ఖర్చు లేకుండా మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసే సువర్ణ అవకాశం అనేది లభిస్తుంది. అలాగే మనం అందిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకు 2 ఆప్షన్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఈఎంఐ అంటే 5,000 రూపాయలు పర్ మంత్ పే చేస్తే మీకు 60,000 ఫీజు అంటే 12 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసే సువర్ణ అవకాశం ఉంది. లేదు ఒకేసారి పే చేస్తాను సార్ అనుకుంటే ఆ ఒకేసారి పే చేసినందుకు రివార్డ్గా ఒక 10,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 50,000కి అందిస్తున్నాం. సో మీకు ఏది నచ్చితే అది ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు. ఎలా తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు లాస్ట్ మంత్ చెప్పాను 60 కాస్త 70 అవుతుందని, ఇంకా పెంచలేదు. 15th జూన్ వరకు ఈ ఫీజుని ఎక్స్టెండ్ చేసాం. సో 15 జూన్ తర్వాత ఇది 70 అవుతుంది, ఇది 60 అవుతుంది. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. 15th జూన్ వరకు ఇచ్చిన ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకోండి. లాస్ట్ మంత్ 30+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో ఈ మంత్ మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆఫర్ టిల్ 15th జూన్. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఇవాళ మనం చూడబోతున్న ఫస్ట్ ఆర్టికల్, బయోడైవర్సిటీ ఈజ్ అజ్ అండ్ వీఆర్ బయోడైవర్సిటీ అని చెప్పి టైటిల్ కనిపిస్తోంది. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్లో కిందకి వస్తుంది. సో మీ అందరికీ తెలుసు ఎన్విరాన్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే మొన్న ప్రిలిమ్స్ మీరు తీసుకున్న ఎన్విరాన్మెంట్ నుంచి 16 to 17 బిట్స్ అనేవి వచ్చాయి. అంటే మనం హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ కంటే కూడా ఎక్కువ బిట్స్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అని. సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏదొస్తే పొరపాటున కూడా మీరు మిస్ అవ్వకూడదు, చదవాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఈజ్ హైలీ ఎవాల్వింగ్ డైనమిక్ సబ్జెక్ట్. ఏ రోజుకి ఆ రోజు ఎవాల్వ్ అవుతుంటుంది, డైనమిక్గా ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో యూ నీడ్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దెమ్ డైలీ. సో ఈ ఆర్టికల్ పరంగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూసేద్దాము. నేను ఆర్టికల్లోంచి మీకు చెప్తాను ఇందులో ఏవేవి ఇంపార్టెంట్, ఏవేవి మనం నోట్ చేసుకోవాలి అనేది. సో ఫస్ట్ థింగ్, దీని గురించి ఆర్టికల్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే బయోడైవర్సిటీ అనేది న్యూస్లోకి వచ్చింది. ఏ రకంగా న్యూస్లోకి వచ్చింది? ఎందుకంటే May 22 అనేది ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. సో కాబట్టి దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది రాశారు. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే 22 May రోజు అబ్జర్వ్ చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ బయోడైవర్సిటీ? మీకు బయోడైవర్సిటీ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి కదా. సో బయోడైవర్సిటీ అంటే బేసికలీ చూడండి, బయోడైవర్సిటీ ఈజ్ నథింగ్ బట్ ద రిచ్ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఇంటర్ కనెక్టెడ్నెస్ విత్ ఈచ్ అదర్ అండ్ ది ఎన్వైరన్మెంట్. పేరులోనే ఉంది డైవర్సిటీ, భిన్నత్వం. అంటే మనం ఉన్న చోట స్పీసీస్ డైవర్సిటీ అనొచ్చు. అంటే డిఫరెంట్ స్పీసీస్కి చెందిన జంతువులు, మొక్కలు ఉండడం. లేదా జీన్ డైవర్సిటీ అంటే ఒకే జంతువు తీసుకున్న ఒకే జంతు జాతిలో మళ్ళీ రకరకాల జీన్స్ ఉన్నవి, లేదా ఒకే మొక్క జాతిలో రకరకాల జీన్స్ ఉన్నవి, జీన్ డైవర్సిటీ అంటాం. అలాగే ఎకలాజికల్ డైవర్సిటీ అంటే డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్, అంటే డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్, డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ కలిగి ఉండడం. అంటే సవాన్నాస్ కావచ్చు, లేకపోతే వెట్ ల్యాండ్స్ కావచ్చు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ కోఎగ్జిస్ట్ అవ్వడం, ఉండడాన్ని మనం ఎకలాజికల్ డైవర్సిటీ అంటాం. సో డైవర్సిటీ అంటే హ్యావింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆర్ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడం అండ్ దెయిర్ ఇంటర్ కనెక్టెడ్నెస్ విత్ ఈచ్ అదర్ అండ్ ఎన్వైరన్మెంట్. దీన్ని మనం బయోడైవర్సిటీ అంటాం. సో బేసికల్గా బయోడైవర్సిటీ ఈజ్ ఎవ్రీవేర్, అది అన్ని చోట్ల ఉంది అని క్లియర్గా మనం చెప్పవచ్చు. ఇన్సైడ్ అవర్ బాడీస్ యాజ్ యూబిక్విటస్ microbiomes in our backyards, villages,
towns, cities, and in remote wild places as well organized ecological communities and ecosystems. Everywhere the diversity is there and we need to preserve it. ప్రతి చోట మనకి బయోడైవర్సిటీ ఉంది, దాన్ని ప్రిజర్వ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ అది డిగ్రేడ్ అయిపోతుంది. అది డిగ్రేడ్ అవ్వకుండా మనం దాన్ని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు తెలిసే ఉంటుంది, మెయింటైనింగ్ అండ్ ఎన్హాన్సింగ్ బయోడైవర్సిటీ అండ్ ల్యాండ్ అండ్ ఓషన్స్ ఈజ్ పర్హాప్స్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ మెకానిజం టు సీక్వెస్టర్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ సో యాజ్ టు కూల్ అవర్ ల్యాండ్ అండ్ ఓషన్స్. కార్బన్ డైఆక్సైడ్ని మనం ఈ అట్మాస్ఫియర్ నుంచి రిమూవ్ చేయాలి అంటే, తగ్గించాలి అంటే ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ వే ఏంటి? మెషినరీలు, టెక్నాలజీలు బిల్డ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేయడం ఈజీయా, లేకపోతే బయోడైవర్సిటీ కన్జర్వ్ చేయడం ద్వారా ల్యాండ్ ఫామ్లోను ఆల్రెడీ ప్లస్ వాషన్స్లో కూడా మనకి బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం ద్వారా న్యాచురల్గానే అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని సీక్వెస్టర్ అంటే సెపరేట్ చేయడం, అబ్జార్బ్ చేసుకొని దాన్ని సెపరేట్ చేయడం ద్వారా ఎయిర్ని మనం ప్యూరిఫై చేసుకోవడం బెటరా? ఆలోచించండి. ఆబ్వియస్లీ మెయింటైనింగ్ బయోడైవర్సిటీ అనేది బెటర్ ఆప్షన్ అని చెప్పి మనం చెప్పొచ్చు, బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఓషన్స్. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ల్యాండ్ కంటే కూడా ఓషన్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ అబ్జార్బింగ్ కార్బన్ డైఆక్సైడ్. మెజారిటీ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసేవి ఓషన్స్లో ఏ స్పీసీస్ CO2ని అబ్జార్బ్ చేస్తాయనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. విచ్ స్పీసీస్ ఇన్ ఓషన్స్ విల్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మీరు కనుక్కొని తెలుసుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో చాలా చాలా ఇంపార్టెంట్, వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అయితే బయోడైవర్సిటీ నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మనందరికీ తెలుసు, ఒకటి మిటిగేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. మనం కార్బన్ డైఆక్సైడ్ని సీక్వెస్టర్ చేయడం ద్వారా, గ్రీన్ హౌస్ గ్యాస్ని సీక్వెస్టర్ చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయొచ్చు. గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తున్న క్లైమేట్ చేంజ్ని మనం ఆపవచ్చు. అయితే అదొకటేనా? దాని నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్ ఆల్సో ఫుల్ఫిల్స్ అవర్ బేసిక్ నీడ్స్ ఫర్ ఫుడ్. మనకి డిఫరెంట్ స్పీసీస్, మనకి ప్లాంట్ స్పీసీస్, యానిమల్ స్పీసీస్ ఉండడం వల్ల మన ఫుడ్ నీడ్స్ని అది ఫుల్ఫిల్ చేస్తుంది. మన షెల్టర్ నీడ్స్ని, డిఫరెంట్ ఎకలాజికల్ కమ్యూనిటీస్, డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ఎగ్జిస్టెన్స్ వల్ల మన షెల్టర్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. వాటి నుంచే మనకి మెడిసిన్స్ అందుతున్నాయి. మన మెంటల్ హెల్త్ రిక్రియేషన్. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాస్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అవన్నీ ఏంటి? బయోడైవర్సిటీని ఎన్హాన్స్ చేసేవే కదా. మనకు రిక్రియేషన్ అంటే ఈ పొల్యూటెడ్ సిటీ ఎన్వైర్న్మెంట్లో ఉన్న మనం కొంచెం ప్రశాంతత కావాలంటే కోరుకునేది ఏంటి? నేచర్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో దానికి కూడా ఈ రిచ్ బయోడైవర్సిటీ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ అని మనం చెప్పొచ్చు. అయితే అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడు ఏం ఫేస్ చేస్తున్నాం? క్వాలిటీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అంటే క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. పొల్యూషన్ అనేది పెరుగుతుంది. మరి ఇట్లాంటి పొల్యూషన్కి సంబంధించిన అంశాలను మనం ఎదుర్కోవాలి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలంటే మనం దేని మీద రిలై అవ్వాలి? వీ హ్యావ్ టు రిలై మోర్ అండ్ మోర్ ఆన్ సొల్యూషన్స్ దట్ డ్రాప్ ఆన్ బయోడైవర్సిటీ ఆర్ నేచర్, ఆల్సో కాల్డ్ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ టు సెక్యూర్ అవర్ ఫ్యూచర్. సో క్లైమేట్ చేంజ్ లాంటి సమస్యను మనం ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్గా లేదా టెక్నాలజికల్ బేస్డ్ సొల్యూషన్స్ కంటే కూడా నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ పైన ఆధారపడడం అనేది మోర్ ఇంపార్టెంట్ అని క్లియర్గా చెప్తున్నారు. So instead of relying on newer technologies, it is better to rely on nature-based solutions. అంటే బయోడైవర్సిటీని ఎన్హాన్స్ చేయడం ద్వారా, ప్రిజర్వ్ చేయడం ద్వారా మనం క్లైమేట్ చేంజ్ని ఎదుర్కొనే ప్రయత్నాలు చేయాలని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ బయోడైవర్సిటీయే చూడండి ఇక్కడ రాశారు, దట్ విల్ రెస్టోర్ అవర్ డిగ్రేడెడ్ ల్యాండ్స్. మన ల్యాండ్ని, డిగ్రేడ్ అయిపోయిన ల్యాండ్ని రెస్టోర్ చేసేది బయోడైవర్సిటీయే. పొల్యూట్ అయిపోయిన రివర్స్ని మళ్ళీ నార్మలైజ్ చేసేది బయోడైవర్సిటీయే. ఓషన్స్ని, అలాగే మన అగ్రికల్చర్ని కూడా కాపాడేది బయోడైవర్సిటీయే. మీకు చిన్న సింపుల్ డైవర్సిటీ అనే పదం, మా భిన్నత్వం. క్రాప్ రొటేషన్ చేశారనుకోండి, సాయిల్ మనం కాపాడడం అవుతాం. ఒకే పంట అదే పనిగా వేసి 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 సాయిల్ డిగ్రేడ్ అయిపోయి దాంట్లో ఉన్న పటుత్వం పోయి ఫెర్టిలిటీ పోయే పరిస్థితులు మనకు వస్తున్నాయి. సో సాయిల్ ఫెర్టిలిటీ మనం ఎన్హాన్స్ చేయాలంటే ఏం చేయాలి? క్రాప్ రొటేషన్ చేయాలంటే డైవర్సిటీ, అక్కడ కూడా డైవర్సిటీ. అగ్రికల్చర్లో కూడా మనం పండించే పంటలో కూడా డైవర్సిటీ కనిపించాలి. అలాగే మీకు పంటలు పండించేటప్పుడు పాలినేటర్స్గా ఏవి హెల్ప్ చేస్తాయి? మొక్కలు, అలాగే మనకి కొన్ని పళ్ళు, వీటన్నిటికీ పండడానికి కారణం ఏంటి? పాలినేషన్ ఏం చేస్తాయి? బీస్, ఇంకొన్ని ఇన్సెక్ట్స్, ఇవే కదా పాలినేటర్స్గా హెల్ప్ చేస్తున్నాయి. పాలినేషన్ అంటే మీకు తెలుసు కదమ్మా. సో అంటే ఈ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ స్పీసీస్ ఉండడం వల్లే, ఆ కో ఎగ్జిస్టెన్స్ వల్లే మనకి ఎన్నో లాభాలు అనేవి మనకి దొరుకుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే చైనాలో ఒక పిచ్చోడు, అప్పటి ప్రెసిడెంట్ పిచ్చుకలపైన యుద్ధం ప్రకటించాడు. పిచ్చుకలు చంపేశాడు. పిచ్చుకలన్నిటిపైన యుద్ధం ప్రకటించి చంపేసరికి ఏమైంది? పిచ్చుకలు ఏం చేసేవి? ఈ పురుగులను తినేవి. ఆ పురుగులు వచ్చి మొత్తం పంటలన్నీ నాశనం చేసేసి
మొత్తం సర్వనాశనం అయిపోయింది. అగ్రికల్చర్ లేక, ఫుడ్ ప్రొడక్షన్ లేక ఆకలి చావులు చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇట్ ఇస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాట్ కేరింగ్ ఫర్ బయోడైవర్సిటీ. అంటే డిఫరెంట్ స్పీసీస్ యొక్క కోఎగ్జిస్టెన్స్ అనేది ఎంత అవసరం అని చెప్పడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. అందుకని చెప్తున్నాను. సో ఇది ఉంటేనే మనకి ఇవన్నీ అవుతాయి. అదే మనకి సస్టైనబుల్ గ్రీన్ ఎకానమీకి బేసిస్ అవ్వాలి అని చెప్తున్నారు. గ్రీన్ ఎకానమీ అంటే అర్థం ఏంటమ్మా? అండ్ ఎకానమీ లేదా ఎకనామిక్ డెవలప్మెంట్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ నేచర్ బేస్డ్ సొల్యూషన్. అంటే క్లైమేట్కి ఇబ్బంది పెట్టకుండా, ఎన్వైరన్మెంట్కి అల్లరి పెట్టకుండా, ఎన్వైరన్మెంట్కి పాజిటివ్గా ఇంపాక్ట్ చేసే ఏదైనా సరే దాన్ని మనం గ్రీన్ అనే పదంతో మాట్లాడతాం. గ్రీన్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ విచ్ డజంట్ పొల్యూట్. గ్రీన్ డెవలప్మెంట్, ఏ డెవలప్మెంట్ విచ్ డజంట్ హార్మ్ ఎన్వైరన్మెంట్. అర్థమవుతుందా? ఇట్లా ఈ గ్రీన్ అనే పదం వచ్చిందంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడ మనకి చెప్తోంది. సో బయోడైవర్సిటీ అనేది ఇంత ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ బయోడైవర్సిటీ మనం కాపాడుకోగలుగుతున్నామా? కాపాడుకోలేకపోతున్నాం. మనం చూడండి ఇక్కడ రాశారు, గ్లోబల్లీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఫెయిల్డ్ టు అడిక్వేట్లీ కన్సర్వ్ అండ్ మేనేజ్ అవర్ ప్రెషియస్ ఇర్రిప్లేసబుల్ న్యాచురల్ హెరిటేజ్. మనం దీన్ని కాపాడుకోలేకపోతున్నాము. ఇట్ ఈస్ డిక్లైనింగ్ వరల్డ్ వైడ్ అండ్ అవర్ లాస్ట్ రిమైనింగ్ లార్జ్ ఐసోలేటెడ్ ఎకోసిస్టమ్స్ ఆర్ డిగ్రేడింగ్ డ్యూ టు చేంజెస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్ సచ్ యాజ్ లాస్ ఆఫ్ స్పీసీస్, క్లైమేట్ స్ట్రెస్సర్స్ అండ్ కంటిన్యూయింగ్ హ్యూమన్ ప్రెజర్స్ వల్ల, క్లైమేట్ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల, అలాగే డిఫరెంట్ స్పీసీస్ని మనం కోల్పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి పరిస్థితి నుంచి మనం బయటపడడం అనేది ఎలాగా? ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి? ఈ బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేయడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సింది ఎవరు? ఎలా దీన్ని మనం కాపాడుకోవాలి అనేది కూడా ఇందులో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈయన ఏమంటున్నారంటే, ఇన్ మెనీ వేస్ బయోడైవర్సిటీ ఈజ్ అస్ అండ్ వీఆర్ బయోడైవర్సిటీ. మనమే బయోడైవర్సిటీ, మనలోనే బయోడైవర్సిటీ ఉంది అంటున్నారు. అంటే అర్థం ఏంటి? సో సివిల్ సొసైటీ మస్ట్ ప్లే ఏ క్రిటికల్ రోల్ ఇన్ సస్టైనింగ్ అవర్ బయోడైవర్సిటీ. అంటే బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేయాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానిది మాత్రమే కాదు, ప్రజలు, మన స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. సో ఒకవైపు యూ హ్యావ్ గవర్నమెంట్, ఇంకోవైపు యూ హ్యావ్ కార్పొరేట్ వర్క్స్ ఫర్ ప్రాఫిట్, గవర్నమెంట్ వర్క్స్ ఫర్ పీపుల్ బట్ దానికి ఒక సెపరేట్ ఎజెండా ఉంటుంది. ఈ రెండు కాకుండా ఉన్న మూడవది సివిల్ సొసైటీలో గోల్ ఏంటంటే ప్రాఫిట్ కాదు. సివిల్ సొసైటీ యొక్క గోల్ ఏంటమ్మా? అల్టిమేట్గా ప్రాఫిట్ కాదు. సివిల్ సొసైటీ యొక్క గోల్ ఏంటి? ఇంట్రెస్ట్ని కాపాడడం. ఇంట్రెస్ట్ అంటే ప్రయోజనాన్ని కాపాడడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎన్వైరన్మెంట్ బేస్డ్ ఎన్జిఓ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎ సివిల్ సొసైటీ. దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? నాట్ టు జనరేట్ ప్రాఫిట్, ఇట్ ఈస్ టు ప్రిజర్వ్ నేచర్. అలాగే యానిమల్స్ని కాపాడుకోవాలి, యానిమల్ క్రూయల్టీని నిరోధించాలని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది, అది కూడా సివిల్ సొసైటీ. దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? యానిమల్ క్రూయల్టీ పైన పోరాటం చేయడం. అలాగే చైల్డ్ ట్రాఫికింగ్ మీద, డ్రగ్ ట్రాఫికింగ్ మీద, వీటిని ఎదుర్కోవడం కోసం రకరకాల ఆర్గనైజేషన్స్ ఫామ్ అవుతాయి. ఇవన్నీ కూడా సివిల్ సొసైటీస్ అని చెప్పి మనం అనొచ్చు. సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఈజ్ సంథింగ్ దట్ డజంట్ హ్యావ్ ప్రాఫిట్ యాజ్ ఇట్స్ మోటివ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. వాళ్ళందరి యొక్క ప్రయోజనాన్ని కాపాడడం అనేది దాని ప్రధానమైన మోటివ్గా ఉంటుంది. సో అది సివిల్ సొసైటీ మస్ట్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సస్టైనింగ్ అవర్ బయోడైవర్సిటీని క్లియర్గా చెప్తున్నారు. సో అందుకని ఆయన ఏమంటున్నారంటే, వీ హ్యావ్ టు చేంజ్ ద వే మనం బయోడైవర్సిటీని మేనేజ్ చేస్తున్న విధానం అనేది మారాలి. ఓకేనా? ప్రస్తుతానికి మెయిన్ కస్టోడియన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆర్ న్యాచురల్ వరల్డ్ ఎవరు? ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళ బాధ్యత అది, మనది కాదు అన్నట్టుగా మనం ఉన్నాం. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, బయోడైవర్సిటీ అనగానే వీఆర్ ఈక్వేటింగ్ ఇట్ విత్ ఫారెస్ట్ని కాపాడితే బయోడైవర్సిటీ ఉంటుంది అనుకుంటున్నాం. అదే తప్పు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ రాయండి. ద టర్మ్ ఫారెస్ట్ టు డిస్క్రైబ్ అవర్ ఇమ్మెన్స్ యూనిక్ న్యాచురల్ హెరిటేజ్ ఈజ్ ఫ్లాడ్. India's biodiversity is not only on land but also in water bodies, rivers, deltas and oceans. చూసారా మీరు, ఫారెస్ట్ అనగానే ల్యాండ్ మీద ఉన్న చెట్లు మనకు వస్తున్నాయి, కానీ బయోడైవర్సిటీ అంటే ఓన్లీ చెట్లేనా? కాదు కదా. వాటర్ బాడీస్, ఓషన్స్, డెల్టాస్, ఎవ్రీథింగ్. నేను అదే చెప్తున్నాను, వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్, వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్, వెరైటీ ఆఫ్ దీస్ ఎకోసిస్టమ్స్, ఇవన్నిటి యొక్క సమ్మేళనమే బయోడైవర్సిటీ. అండ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, నాట్ జస్ట్ ఫారెస్ట్. నేను అందుకే అడిగాను, ల్యాండ్ కంటే కూడా ఓషన్స్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేస్తాయి. సో అన్నిటినీ ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. రిచ్ array of our ecosystems is in the form of చూడండి grasslands, savannas, alpine pastures, deserts and other types of ecological communities. సో ఇవన్నీ కూడా ఉండాలి. మనం ఏం చేస్తున్నాము? ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మాత్రమే కస్టోడియన్. సో వాళ్ళ పని ఏంటి? ఫారెస్ట్లను రెస్టోర్ చేయడం. అంటే ఓన్లీ ఫారెస్ట్లను రెస్టోర్ చేస్తే బయోడైవర్సిటీ రెస్టోర్ అవుతుందా? అవ్వదు. సో మా డెఫినేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ
డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఫ్లాడ్, అది ఎందుకంటే అది ఓన్లీ ల్యాండ్ పైన ఉన్న ఫారెస్ట్లో మాత్రమే డిఫైన్ చేస్తుంది, దాన్ని మాత్రమే కాపాడే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది సరిపోదు అని ఆధార్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో అందుకే చెప్తున్నారు ఈ 21st centuryలో ద బేసిక్ టర్మ్స్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ హ్యావ్ లిమిటెడ్ మీనింగ్ అండ్ యూస్ఫుల్నెస్. ఫారెస్ట్లు, వైల్డ్ లైఫ్ అనే పదాలతో మనకి బండి నడిపించాలంటే కుదరదు, వాటి యొక్క మీనింగ్ లిమిటెడ్, రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ల్యాండ్, అండ్ యొక్క వాటి యూస్ఫుల్నెస్ కూడా తగ్గిపోయింది. అందుకనే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ఓవరాల్ ఎకోసిస్టమ్, నాట్ జస్ట్ ఫారెస్ట్. అది ఇక్కడ చెప్తున్న పాయింట్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు సే హియర్. సో మరి ఇప్పుడు మనం దేనిపైన ఫోకస్ చేయాలి? వీ మస్ట్ థింక్ ఆఫ్ మల్టీ ఫంక్షనల్ ల్యాండ్స్కేప్స్ పైన ఫోకస్ చేయాలి. ఓన్లీ ఒకే ఒక ఫంక్షన్ చేసే ఫారెస్ట్లు మాత్రమే కాదు, వీ హ్యావ్ టు లుక్ ఎట్ ల్యాండ్స్కేప్స్ విచ్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్, where aspirations, beliefs, traditional knowledge and direct participation of local communities are central to the notion of conserving and sustaining life on earth. సో దీని బాధ్యత ఓన్లీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి అప్పచెప్పేయడం కాదు, లోకల్ కమ్యూనిటీస్ యొక్క డైరెక్ట్ పార్టిసిపేషన్ అనేది అవసరం. వాళ్ళకి ఆ పర్టికులర్ ఎకోసిస్టమ్ పైన ఉన్న బిలీఫ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ట్రెడిషనల్ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకొని వాటిని కాపాడుకోవాలి అనేది క్లియర్గా చెప్తున్నారు. 2006లో ప్రభుత్వం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని తీసుకొచ్చింది. That called for an increase in the stake of indigenous groups in ownership as well as management of biodiversity. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే ఫారెస్ట్ పైన వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి, అట్ ద సేమ్ టైం అంటే వాళ్ళ హక్కుల్ని మనం భంగం కలిగించకుండా ఫారెస్ట్లో ఉన్న రిసోర్సెస్ని వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తూ వాళ్ళకే బాధ్యత అప్పచెప్పాలి దాన్ని ప్రిజర్వ్ చేయడానికి అనే ఉద్దేశంతో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అన్ఫార్చునేట్లీ యాక్ట్ పేపర్ మీదే ఉంది, ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. 17 సంవత్సరాలు గడిచిపోయాయి. 17 సంవత్సరాలు గడిచిపోయాయి. 17 years later it is time to even move beyond the act steps to fundamentally alter the way we manage our biodiversity. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? యాక్ట్లో చెప్పినవే కాకుండా ఇంకా చాలా చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఇఫ్ బయోడైవర్సిటీ ఈజ్ ఎవ్రీవేర్ వీ మస్ట్ మెయిన్ స్ట్రీమ్ ఇట్ ఇంటూ అవర్ డైలీ యాక్షన్స్. బయోడైవర్సిటీ అనేది ప్రతి చోట ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ బయోడైవర్సిటీ ఉన్నట్టే కదా. సో మన ప్రతి పనిలోనూ మన బయోడైవర్సిటీని తీసుకురావాలి. ఇన్ ఎవ్రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ప్రభుత్వం చేపట్టే ప్రతి యాక్షన్లో కూడా బయోడైవర్సిటీ యాంగిల్ అనేది ఉండాలి. ప్రతి దాంట్లో కూడా పీపుల్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. పబ్లిక్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసినా సరే, ఏ ప్రోగ్రాంలోనైనా సరే, యూ హ్యావ్ టు బ్రింగ్ ది యాంగిల్ ఆఫ్ బయోడైవర్సిటీ. అండ్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కే కాదు, ఇట్ ఈస్ టైమ్ టు డీసెంట్రలైజ్ ఇట్. దాన్ని డీసెంట్రలైజ్ చేయాలి. మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ అని ఉండాలి, ఎస్పెషల్లీ లోకల్ కమ్యూనిటీసు, గ్రామ సభాసు, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ లాంటివి ఏర్పాటు చేసి దాన్ని ప్రిజర్వ్ చేసే కార్యక్రమం చేయాలని క్లియర్గా చెప్పారు. సో ఐఎఫ్ఎస్ వాళ్ళకి బాధ్యత అప్పచెప్పేసి మన పని కాదు అని వదిలేయడానికి కాదు. అందుకోసమనే చాలామంది భారతదేశంలో చాలామంది ఎక్స్పర్ట్స్ అంతా కలిపి నేషనల్ మిషన్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అని ప్రపోజ్ చేశారు. అండ్ ఐడియా ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు చేశారు? ఇండియాస్ లీడింగ్ కన్జర్వేషన్ బయాలజిస్ట్ వర్కింగ్ అండర్ అన్ అంబ్రెల్లా ఆఫ్ బయోడైవర్సిటీ collaborative based in Bengaluru conceptualized the idea and developed a roadmap for mission approved in principle by Prime Minister Science, Technology and Innovation Council. సో వీళ్ళు గవర్నమెంట్కి పంపించారు ప్రపోజల్, దానికి మోదీ గారి ఆఫీస్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అనేది వచ్చింది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిలీజ్ చేయలేదు. సో ఈ మిషన్ అనేది ఏం చేస్తుంది, ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. సో ఈ దిస్ పర్టికులర్ మిషన్ ఏం చేస్తుంది మనకి, ఈ నేషనల్ మిషన్ ఆన్ బయోడైవర్సిటీ, ఇట్ విల్ ఎనేబుల్ అవర్ కంట్రీ టు మీట్ క్రిటికల్ ఛాలెంజ్ ఇన్ క్లైమేట్ చేంజ్, న్యాచురల్ రిజనరేటివ్ అగ్రికల్చర్ అండ్ ఎకోసిస్టమ్ అండ్ పబ్లిక్ హెల్త్ యూజింగ్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ యూజువల్లీ రిఫర్డ్ టు యాజ్ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్. సో ఈ మిషన్ ఏం చేస్తుందంటే నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ని డెవలప్ చేయడం ద్వారా, అంటే బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేసే సొల్యూషన్స్ని బిల్డ్ చేయడం ద్వారా క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేసే పరిస్థితిని కల్పిస్తుంది. అర్థమవుతుందా? న్యాచురల్ రిజనరేటివ్ అగ్రికల్చర్, ప్రతి ఒక్క దాంట్లో కూడా వచ్చే ఛాలెంజెస్ని మనం నేచర్ బేస్డ్ సొల్యూషన్స్తో సాల్వ్ చేసేలాగా, బయోడైవర్సిటీని ఎన్హాన్స్ చేసి ప్రిజర్వ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే పరిస్థితిని ఈ మిషన్ కల్పిస్తుంది. అండ్ అల్టిమేట్ గోల్ ఏంటి మిషన్ది? ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు ఎన్హాన్స్ అండ్ కన్జర్వ్ బయోడైవర్సిటీ టు ఫాస్టర్ హ్యూమన్ వెల్బీయింగ్ని డెవలప్ చేయడం కోసం బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలి
అండ్ ఆన్ మోర్ స్పెసిఫికలీ టు మీట్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. 17 గోల్స్ ఉన్నాయి కదా ఎస్డిజీస్, వాటిని మనం మీట్ అయ్యేలాగా చేయాలి. రిలేటెడ్ టు పోవర్టీ ఎలివియేషన్, న్యూట్రిషన్, హెల్త్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ అన్ ఇరా ఆఫ్ న్యూ గ్రీన్ ఎకానమీ. గ్రీన్ ఎకానమీని మనం సపోర్ట్ చేయాలి. అంటే ఎన్ ఎకానమీ బేస్డ్ ఆన్ గ్రీన్ టెక్నాలజీస్, గ్రీన్ మెథడ్స్, గ్రీన్ సొల్యూషన్స్. అంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ మెథడాలజీస్, టెక్నాలజీస్, సొల్యూషన్స్ మీద బిల్డ్ అయిన ఎకానమీని మనం సపోర్ట్ చేయాలి. బయోడైవర్సిటీ అనగానే ఓన్లీ క్లైమేట్ చేంజ్ మాత్రమే కాదమ్మా గుర్తు రావాల్సింది. బయోడైవర్సిటీ గివ్స్ అస్ ఫుడ్, ఇట్ గివ్స్ అస్ షెల్టర్, ఇట్ హెల్ప్స్ అవర్ అగ్రికల్చర్. చాలా ఆస్పెక్ట్స్లో మనకి హెల్ప్ అవుతుంది. ఇట్ గివ్స్ అస్ మెడిసిన్స్. డిఫరెంట్ స్పీసీస్ ఉన్నప్పుడే కదా మనకి రకరకాల మెడిసిన్స్ అనేవి తయారవుతాయి. ఇఫ్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ రిచ్ వెరైటీ ఆఫ్ స్పీసీస్, వాట్ కెన్ వీ డూ? ప్లాంట్ స్పీసీస్ కావచ్చు, యానిమల్ స్పీసీస్ కావచ్చు, జీన్ స్పీసీస్ కావచ్చు, ఎకో సిస్టంలో ఉన్న వెరైటీ కావచ్చు, ఏవైనా సరే మనకి డిఫరెంట్ డైవర్సిటీ అనేది ఉన్నప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి, సాల్వ్ అవుతాయి. సో అయితే ఈ మిషన్లో హూ టేక్స్ ద మేజర్ రోల్, ఇంపార్టెంట్ రోల్? పీపుల్ విల్ బి అట్ ద సెంటర్ ఆఫ్ ద మిషన్. మనకి వీళ్ళు ప్రపోజ్ చేస్తున్న మిషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ తీసుకోబోయేది ఎవరు? పీపుల్. ద గోల్ ఆఫ్ విచ్ ఈస్ టు హ్యావ్ ఆల్ సిటిజన్స్ ఎంగేజ్డ్ ఇన్ ది కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ప్రజలందరినీ కూడా దీంట్లో మమేకం చేయాలి. అండ్ ఎంబెడ్ కన్సిడరేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ఎవ్రీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. పబ్లిక్ సెక్టర్ ప్రోగ్రామ్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ ప్రోగ్రామ్ కావచ్చు, మీరు ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా సరే అందులో బయోడైవర్సిటీ యాంగిల్ అనేది తీసుకురావాలి. అండ్ అరౌజ్ క్యూరియాసిటీ అబౌట్ నేచర్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ బయోడైవర్సిటీ. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి, క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి, వాళ్ళు ఆ యొక్క స్పిరిట్ అనేది బిల్డ్ అయ్యేలాగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా రన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ అట్లాంటి ప్లెడ్జ్ ప్రతి ఒక్క చైల్డ్ స్టూడెంట్ తీసుకోవాలి. అలాంటి ప్లెడ్జ్ తీసుకోవడం వల్లే వుడ్ బి ఎ ఫిట్టింగ్ సెలబ్రేషన్ ఆఫ్ ప్రెషియస్ అండ్ రీప్లేసబుల్ న్యాచురల్ వరల్డ్. అర్థమవుతుందా? సో ఈ రకంగా బయోడైవర్సిటీని మనం కాపాడుతూ దాంట్లో వస్తున్న ఛాలెంజెస్ ఏంటి, అది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ప్రిజర్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ద వే వీ హ్యావ్ టు లుక్ ఎట్ బయోడైవర్సిటీ చేంజ్ అవ్వాలి. బయోడైవర్సిటీ కస్టడియన్ అని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అంటారు, సరిపోదు. ఫారెస్ట్ అంటే డెఫినేషన్ ఈజ్ లిమిటెడ్ అని చెప్తున్నారు. సో అందుకని ఏమేమి చేయాలి, ఏమేమి చేయొచ్చు అని కూడా చెప్పారు. పీపుల్ని మనం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేలాగా చేసి బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయొచ్చు. ప్రజల్లో ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేయాలి, అవేర్నెస్ అనేది బిల్డ్ చేయాలి. ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో కూడా బయోడైవర్సిటీ యాంగిల్ని తీసుకురావాలి అని చెప్పి క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ది హోల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. నేను ఎంటైర్ ఆర్టికల్ అంతా కూడా కవర్ చేశాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఒకవేళ హైదరాబాద్ లేదా వైజాగ్ ఎక్కడికైనా సరే మీకు నచ్చిన చోటకి మీరు వచ్చి ఆఫ్లైన్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు టేకప్ చేయాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 10,000 పర్ మంత్ పే చేసి రావచ్చు, లేదా ఒకేసారి సింగిల్ పేమెంట్ 70,000 అప్ ఫ్రంట్ పేమెంట్ చేయొచ్చు. సో 70,000కే మనం లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ ప్రోగ్రామ్ అనేది మనం అందిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, 70,000కి ఆఫ్లైన్లో ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా మీకు దొరకదు. ఇంత తక్కువ ప్రైస్కి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తూ లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. అయితే 15th జూన్ లోపు జాయిన్ అయితే మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంటుంది. 16th జూన్ తర్వాత ఫీజు మీకు 20,000 పెరుగుతుంది. ఇట్ విల్ గో అప్ బై 20,000. కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఇది మన వెబ్సైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇవాళ మనం చూడబోతున్న సెకండ్ ఆర్టికల్, ఏ పార్లమెంటరీ డెమోక్రసీ ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ డెమోక్రసీ అనే పేరుతో మనకు వచ్చింది. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకి వస్తుంది. జిఎస్ పేపర్ 2 పాలిటీ కిందకి మనకి వస్తుంది. మెయిన్స్ ఓరియంటెడ్ ఆర్టికల్. సో చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 2 పదాలు రాశారు, పార్లమెంటరీ డెమోక్రసీ ఆర్ ఎగ్జిక్యూటివ్ డెమోక్రసీ అని చెప్పి అన్నారు. అసలు ఆ పదాలకి మీనింగ్ ఏంటి? మనకి గవర్నమెంట్ అనగానే 3 విభాగాలు కనిపిస్తాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్ యొక్క పని టు మేక్ లాస్, చట్టాలని చేయడం, అంతేనా? టు ఇనాక్ట్ ఆర్ మేక్ లాస్. ఎగ్జిక్యూటివ్ పని టు ఇంప్లిమెంట్ లాస్. లెజిస్లేచర్ చేసిన చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం ఎగ్జిక్యూటివ్ పని. జ్యుడిషియరీ యొక్క పని డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆర్ డిఫెండ్ లాస్. చట్టాలు ఉల్లంఘనకి గురి కాకుండా కాపాడడం జ్యుడిషియరీ యొక్క పని. అంటే ఎవరైనా చట్టం ఉల్లంఘన అవుతుంటే మనం యూ కెన్ అప్రోచ్ కోర్టులు అనేవి చట్టాలని కాపాడతాయి, డిస్ప్యూట్స్ వస్తే రిజాల్వ్ చేస్తాయి. ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇండియన్ డెమోక్రసీ ఎటువంటి డెమోక్రసీ? అవర్ డెమోక్రసీ ఈజ్ పార్లమెంటరీ డెమోక్రసీ. అంటే డెమోక్రసీ అనేది దేవుడైతే పార్లమెంట్ అనేది దేవాలయం అన్నట్టు. సో డెమోక్రసీని ప్రిజర్వ్ చేసే టెంపుల్ ఈజ్ అవర్ పార్లమెంట్. అంటే మన డెమోక్రసీలో ఎలా ఉంటుందంటే మనకి యూ హ్యావ్
you have legislature, and out of legislature you will elect executive, and this executive is responsible to legislature. అంటే ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనే పద్ధతిలో మనం వెళ్తుంది. అంటే మనం ఏం చేస్తాము, ఎంపీలని ఎన్నుకుంటాం, ఎంపీలంతా దే ఫార్మ్ ద లెజిస్లేచర్, అండ్ వీళ్ళలో ఎక్కువ మంది మెజారిటీ వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ఆ లెజిస్లేటర్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళలో కొంతమంది దే విల్ బి పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్లో ఎవరుంటారు, మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ హిజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అంటాం, అంతేనా. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫస్ట్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అవ్వాలంటే దే హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్లో భాగమైన తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అవుతారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా పార్లమెంట్కి నివేదించాలి, అంటే లెజిస్లేచర్కి చెప్పాలి, పార్లమెంట్లో దాని గురించి డిబేట్ జరగాలి, చర్చ జరగాలి, ఏమైనా అబ్జెక్షన్స్ రైజ్ అయితే వాళ్ళ సమాధానం చెప్పాలి, రైట్. అలాగే మనకి మనీకి సంబంధించిన ఆస్పెక్ట్స్, ఫినాన్స్ బిల్స్ అన్నీ కూడా పార్లమెంట్ ఆమోదం లేకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి లేదు, బడ్జెట్ పార్లమెంట్ ఆమోదం లేకుండా రూపాయి ఖర్చు పెట్టడానికి లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నాము, టు మేక్ ఇట్ అకౌంటబుల్ టు హూమ్, లెజిస్లేచర్. అల్టిమేట్గా లెజిస్లేచర్లో ఉన్నది ఎవరు, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులు ఉన్నారు. సో ఇన్ ఏ వే, బై మేకింగ్ ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ ఆర్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. And who are these legislators? Legislators are representatives of people. We are indirectly making them responsible to people. అంటే ప్రజలకు జవాబుదారీగా, అకౌంటబుల్ టు పీపుల్, ప్రజలకి జవాబుదారీగా మనం ప్రభుత్వాన్ని మారుస్తున్నాము. ఏ రకంగా, ఈ రకంగా ఎగ్జిక్యూటివ్ని లెజిస్లేచర్కి అకౌంటబుల్గా చేయడం ద్వారా ఎగ్జిక్యూటివ్ని ప్రజలకి అకౌంటబుల్గా మనం చేస్తున్నాము. సో పార్లమెంటరీ డెమోక్రసీ అనేది మస్ట్. సో పార్లమెంట్కి ఆ పవర్స్ అనేవి ఉండాలి, ఎగ్జిక్యూటివ్ని నిలదీసే అధికారం పార్లమెంట్కి ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనే పదానికి ఒక మీనింగ్ ఉంటుంది. ప్రజలకు ఏ రకమైన అవకాశము లేకుండా ప్రభుత్వం ఏది నచ్చితే చేసుకునే పరిస్థితి ఉంటే, ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశమే లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది, రాచరికం అవుతుంది. మీరు ప్రజాస్వామ్యం, పీపుల్స్ రూల్ అని చెప్పి మాట్లాడతాం. పీపుల్ ఎక్కడ చేస్తున్నారు రూల్? పీపుల్ రూల్ చేయట్లేదు కదా. డెసిషన్ మేకింగ్లో పీపుల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, ఒక తప్పు నిలదీసే అధికారం పీపుల్ లేకపోతే ఇంకేం ప్రజాస్వామ్యం అది? సో పీపుల్ డైరెక్ట్గా చేయలేరు కాబట్టి పీపుల్ తరపున ప్రజాప్రతినిధులు చేస్తారు. ఆ ప్రజాప్రతినిధులకు కూడా ఆ స్వేచ్ఛ లేకుండా చేసేస్తే, పార్లమెంట్లో డిబేట్స్, డెలిబరేషన్స్ జరగకపోతే, దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ హ్యావింగ్ డెమోక్రసీ. అంటే పార్లమెంటరీ అసలు డెమోక్రసీ అనే పదానికి మీనింగే చచ్చిపోతుంది. అయితే ఇప్పుడు భారతదేశంలో నడుస్తోంది పార్లమెంటరీ డెమోక్రసీయా, ఎగ్జిక్యూటివ్ డెమోక్రసీయా? అంటే ఎగ్జిక్యూటివ్ డామినెన్స్తో డెమోక్రసీ నడుస్తుందా, పార్లమెంట్ డామినెన్స్తో డెమోక్రసీ నడుస్తుందా? పార్లమెంట్ డామినెన్స్తో డెమోక్రసీ నడవాలి, కానీ నిజానికి అది జరుగుతుందా, జరగట్లేదా అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంటరీ డెమోక్రసీ ఎన్ష్యూర్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో ఉన్న మెజర్స్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏ రకంగా మనకి ఎటువంటి సేఫ్ గార్డ్స్ అనేది పెట్టింది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఏ రకంగా పార్లమెంట్ని ఎనేబుల్ చేసింది ఎగ్జిక్యూటివ్ని నిలదీయడానికి. చూడండి, ఫస్ట్, ఇన్ ఆర్డర్ టు enact its agenda, the executive must command a majority in parliament. తను ఏం చేయాలనుకున్నా ఎగ్జిక్యూటివ్కి పార్లమెంట్లో మెజారిటీ ఉండాలి. ఎందుకంటే ఓటింగ్ జరుగుతుంది, బిల్లు. ఆ ఓటింగ్ జరిగినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఏ పార్టీకి చెందిన వాళ్ళ పార్టీకి మెజారిటీ ఉంటేనే, లేదా మెజారిటీ మెంబర్స్ ఆ బిల్లుని సపోర్ట్ చేస్తేనే ఆ బిల్లు అనేది ముందుకెళ్తుంది, లేకపోతే బిల్లు ముందుకెళ్ళదు. సో దీనివల్ల ఏమవుతుంది, మెజారిటీ ఉండాలి అన్న రూల్ వల్ల ఏమవుతుంది, ఇట్ ఓపెన్స్ అప్ స్పేస్ ఫర్ ఇంట్రా పార్టీ డిసెంట్ అండ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ రూలింగ్ పార్టీ పార్లమెంటేరియన్స్. అంటే ఇక్కడ బేసికల్గా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ తీసుకోండి, బీజేపీకే 300 మంది ఎంపీలు ఉన్నారు అనుకుందాం. అయితే 300 మంది ఎంపీలు ప్రభుత్వంలో ఉంటారు కదా, అందులో 20 మందికి మినిస్ట్రీలు వచ్చాయి, ఒక ఆయనేమో ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి. అంటే 280 మంది బీజేపీ ఎంపీలు మినిస్ట్రీ లేకుండా ఎంపీలుగా ఉంటారు. అయితే ఈ 20 మంది ఏం చేయాలనుకున్నా ఆ 280 మంది అప్రూవల్ కూడా కావాలి. అంటే ఇంట్రా పార్టీ డిసెంట్కి ఒక స్పేస్ ఓపెన్ అప్ అయింది. అంటే బీజేపీకి చెందిన ఎంపీ కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుని ఆయన వ్యతిరేకించవచ్చు, అవకాశం ఉంది. డిసెంట్ అంటే నిరసన, ఇంట్రా పార్టీ అంటే విత్ ఇన్ ద పార్టీ, వేరే పార్టీలు కాదు. అంటే విత్ ఇన్ ద పార్టీ కూడా ఒకవేళ ఈ 20 మంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకొస్తున్న బిల్లుని వీళ్ళకి నచ్చకపోతే వాళ్ళు వ్యతిరేకించవచ్చు. అంటే అధికార పార్టీ ఎంపీలు వ్యతిరేకించారు అనుకోండి, మరి ఇంకెక్కడ బిల్లు ముందుకెళ్తుందా, బిల్లు అనేది ముందుకెళ్ళే అవకాశమే లేదు. సో బిల్లు ఏమవుతుంది, వీగిపోతుంది. సో ఆ రకంగా ఇంట్రా పార్టీలోనే దాని గురించి డిస్కషన్ జరిగే ఒక సినారియోని తీసుకొచ్చింది కాన్స్టిట్యూషన్. సో అంటే విత్ ఇన్ నీ పార్టీ మెంబర్స్ని కూడా నువ్వు కన్విన్స్ చేసుకోవాలనే పాయింట్. అలాగే చూడండి,
చూసారా, రూలింగ్ పార్టీ పార్లమెంటేరియన్స్ హు ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ క్యాబినెట్ టు ఎక్సర్సైజ్ ఎ చెక్ ఓవర్ ద ఎగ్జిక్యూటివ్. అంటే విత్ ఇన్ ద పార్టీ, మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని క్వశ్చన్ చేసి కంట్రోల్ చేసే అవకాశం దీని ద్వారా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు మీరు చూస్తే అకేషనల్లీ అప్పుడప్పుడు ఏం జరుగుతుంది, రూలింగ్ పార్టీలో ఉన్న బ్యాక్ బెంచర్స్ అపోజిషన్ వాళ్ళతో కలిసి అన్పాపులర్ బిల్స్ని ఓడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రూలింగ్ పార్టీ వాళ్ళే అపోజిషన్ వాళ్ళతో కలిసి అంటే అంత ప్రజాక్షేమానికి హాని కలిగించే బిల్స్ ఏమైనా ఉంటే వాటిని ఓడించిన సందర్భాలు కూడా ఉన్నాయి అని రాస్తున్నారు క్లియర్గా. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్, సెకండ్ కాన్స్టిట్యూషన్ ఏ రకంగా మనకి డెమోక్రసీని పార్లమెంట్ ద్వారా ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్తున్నాము. మొదటి పాయింట్ చెప్పాను. రెండోది చూడండి, ది అపోజిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రాంటెడ్ సర్టెన్ రైట్స్ ఇన్ పార్లమెంట్. పార్లమెంట్లో అపోజిషన్కి సర్టెన్ రైట్స్ ఉన్నాయి అండ్ సర్టెన్ లిమిటెడ్ కంట్రోల్ ఓవర్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. వాళ్ళకు కూడా కొన్ని కంట్రోల్ అంటే కొన్ని ఇప్పుడు మనకి రకరకాల మోషన్స్ ప్రవేశపెట్టడానికి, క్వశ్చన్ అవర్ అని, ప్రశ్నించడానికి, ఇట్లాంటి రకరకాల ఇన్ఫ్యాక్ట్ మీకు ఇది కూడా ఉంది, మనకి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని ప్రభుత్వాన్ని ఓడించడానికి మనం కొన్ని అవిశ్వాస తీర్మానం లాంటివి పెట్టే అధికారాలు ఇట్లాంటివి కూడా మనకి అపోజిషన్ పార్టీకి ఉన్నాయి. సో ఇన్ ఆర్డర్ టు పబ్లిక్లీ హోల్డ్ ది ఎగ్జిక్యూటివ్ టు అకౌంట్. అర్థమవుతుందా? హోల్డింగ్ ది ఎగ్జిక్యూటివ్ అకౌంట్ అంటే మేకింగ్ దెమ్ అకౌంటబుల్ అని అర్థం. మూడవది, ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్లమెంట్ against the executive are meant to be represented by the speaker. మూడో క్యాండిడేట్ ఎవరు? స్పీకర్. స్పీకర్ ఎలా ఉండాలి? న్యూట్రల్గా, ఇండిపెండెంట్ అథారిటీగా ఉంటూ పార్లమెంట్ యొక్క ప్రయోజనాలను ఆయన కాపాడాలి. ఇది కూడా మనకి క్లియర్గా చెప్పారు. సో స్పీకర్ ఈజ్ లైక్ ఏ జడ్జ్, అంతేనా, ఒక ఎంపైర్ లాగా ఎవరి పక్షాన తను పక్షపాత ధోరణి లేకుండా తను ఉండాలి. అండ్ నాలుగవది, సర్టెన్ పార్లమెంటరీ డెమోక్రసీస్ ఎంబ్రేస్ బైకామరలిజం. బైకామరలిజం అంటే అర్థం ఏంటి? అప్పర్ హౌస్, లోవర్ హౌస్. ఇండియాలో కూడా అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఉన్నాయి, రాజ్యసభ, లోక్సభ అని మనం చెప్తున్నాం. ఈ సెకండ్ అప్పర్ హౌస్ని పెట్టడం ద్వారా ఇందులో దట్ యాక్ట్స్ యాజ్ ఎ రివైజింగ్ ఛాంబర్. అంటే లోక్సభలో మీకున్న మెజారిటీతో మీరు కొట్టేస్తారు, బిల్లు పాస్ అయిపోద్ది. ఒక లోక్సభలో పాస్ అయితే సరిపోతుందా? సరిపోదు. రాజ్యసభలో కూడా పాస్ అవ్వాలి. సో రాజ్యసభ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఇండియాలో తీసుకుంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. రాజ్యసభలో మెంబర్షిప్ అనేది స్టేట్లో నీకున్న ఎమ్మెల్యేస్ని బేస్ చేసుకుని వస్తుంది. అంటే ఎంపీలు మనకి సెంట్రల్ లెవెల్లో మనకి లోక్సభ ఎలక్షన్స్లో జరిగిన ఎంపీలు బట్టి రాజ్యసభ మెంబర్షిప్ రాదు. నీకు స్టేట్లో ఏ పార్టీకి అధికారం ఉంటుందో, ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి. సో రాజ్యసభ స్టేట్స్ని రిప్రజెంట్ చేసి, అంటే ఒకవేళ ఏదైనా పార్టీ లోక్సభలో పని కానిచ్చేసినా రాజ్యసభలో వాళ్ళకి చొక్కెదురు అవ్వవచ్చు. సో అందుకే రాశారు, వేర్ ఇంట్రెస్ట్ అదర్ దాన్ దోస్ ఆఫ్ బ్రూట్ మెజారిటీ ఆర్ రిప్రజెంటెడ్. సో వేరే వాళ్ళ మా ప్రయోజనాన్ని కాపాడేది మన ఇండియాలో అయితే స్టేట్స్ యొక్క ప్రయోజనాన్ని కాపాడడానికి రాజ్యసభ ఉంది. ఇవన్నీ కాన్స్టిట్యూషన్ మనకి పార్లమెంటరీ డెమోక్రసీని ప్రిజర్వ్ చేయడం కోసం తీసుకొచ్చిన ఫీచర్స్. చూడండి, వెన్ దీస్ ఫీచర్స్ ఫంక్షన్ యాజ్ దే షుడ్, అవన్నీ ఎలా ఫంక్షన్ చేయాలి అలాగే ఫంక్షన్ చేస్తే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ టు రైడ్ రఫ్ షార్డ్ ఓవర్ పార్లమెంట్ అండ్ ఇన్ టర్న్ ఓపెన్స్ అప్ స్పేస్ ఫర్ పార్లమెంట్ టు యాక్ట్ యాజ్ ద డెలిబరేటివ్ అండ్ రిప్రజెంటేటివ్ బాడీ దట్ ఇట్ ఈస్ మెంట్ టు బి. ఇవి కరెక్ట్గా అనుకున్నట్టుగా జరిగితే చాలా చాలా బాగుంటుంది. ఎగ్జిక్యూటివ్ అనేది ఇప్పుడు చేస్తున్నట్టుగా అంటే పార్లమెంట్ని దాటుకుని వెళ్ళిపోతుంది కదా, ఆ పరిస్థితి అనేది రాదు. రైడ్ రఫ్ షార్డ్ ఓవర్ అని రాశారు. అంటే అంటే పార్లమెంట్ యొక్క విషెస్తో, పార్లమెంట్ యొక్క ఒపీనియన్తో సంబంధం లేకుండా తను అనుకున్నది సాధించుకోవడం, దాన్ని రైడింగ్ రఫ్ షార్డ్ ఓవర్ అంటాం. ఇఫ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రైడింగ్ రఫ్ షార్డ్ ఓవర్ పార్లమెంట్, దాని అర్థం ఏంటి? పార్లమెంట్తో సంబంధం లేకుండా తన విషెస్ని ఫుల్ఫిల్ చేసుకునే కార్యక్రమం. అలా ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన 4 పాయింట్స్ కూడా సిస్టమేటిక్గా పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఏ రకంగా అయితే ఎన్విసాజ్ చేసిందో అదే రకంగా జరిగితే యూ కాంట్ డూ ఇట్. కాన్స్టిట్యూషన్ అనుకున్నట్టుగానే జరిగితే యూ కాంట్ డూ ఇట్, చేయలేం, దాన్ని మనం చేయలేం. అన్ఫార్చునేట్లీ అంటే అర్థం ఏంటి? ఎగ్జిక్యూటివ్ అనేది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఆస్కారం ఉండదు. సో పార్లమెంట్ అనేది ఒక డెలిబరేటివ్ బాడీగా, ఒక రిప్రజెంటేటివ్ బాడీగా ఫంక్షన్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఏం జరుగుతుంది? డైల్యూషన్ జరుగుతుంది. అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ప్రావిజన్ కూడా డైల్యూట్ అయిపోతుంది. అంటే ప్రతి ప్రావిజన్ కూడా స్ట్రాంగ్గా లేదు, వీక్ అయిపోయింది. సో ఇన్ని ప్రావిజన్స్ ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ని ఎగ్జిక్యూటివ్ ఓవర్ రైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఎలా అనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడాం? ఇంట్రా పార్టీ డిసెంట్ గురించి మాట్లాడాం. అంటే విత్ ఇన్ ద పార్టీ క్యాబినెట్లో లేని ఎంపీస్ క్వశ్చన్ చేయొచ్చు. ఆ బిల్లు పాపులర్ అది అన్పాపులర్ బిల్లు, తప్పుడు బిల్స్ ఏమైనా తీసుకొస్తే వాళ్ళు అపోజిషన్తో కలిపి దాన్ని డిఫీట్ చేయొచ్చు అని చెప్పి
టెక్నికల్గా మనం మాట్లాడుకున్నాం. అన్ఫార్చునేట్లీ జరగట్లేదు. ఎందుకని? ఈ పర్టికులర్ పాసిబిలిటీ హ్యాస్ బీన్ స్టాంప్డ్ అవుట్ బై ద వర్చ్యూ ఆఫ్ 10th షెడ్యూల్ టు ది కాన్స్టిట్యూషన్లో ఉన్న 10th షెడ్యూల్లో మనం ఏం పెట్టాం? యాంటీ డిఫెక్షన్ లా పెట్టాం. ఈ యాంటీ డిఫెక్షన్ లా వల్ల ఆ ఫస్ట్ పాసిబిలిటీ కంప్లీట్గా రూల్ అవుట్ అయిపోయింది. 1985లో మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చాం దీన్ని. ఇదేం చేస్తుంది? ఇట్ పీనలైజెస్ ది డిసొబీడియన్స్ ఆఫ్ ది పార్టీ విప్ విత్ డిస్క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద హౌస్ ఆల్ టుగెదర్. పార్టీ విప్ జారీ చేస్తే అది మీరు ఫాలో అవ్వకపోతే హౌస్ నుంచి డిస్క్వాలిఫై చేసే అధికారాన్ని కల్పించేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక లెట్సే బీజేపీ గవర్నమెంట్ ఒక తప్పుడు బిల్లు ప్రవేశపెట్టేసింది. అది మంచి బిల్లు కాదు, తప్పుడు బిల్లు ప్రవేశపెట్టింది. బీజేపీ పార్టీలోనే ఉన్న చాలామంది ఎంపీలకి ఆ బిల్లు తప్పని తెలుసు, వాళ్ళకి ఆ బిల్లుని సపోర్ట్ చేయడం ఇష్టం లేదు. కానీ యాంటీ డిఫెక్షన్లా ఏం చెప్తుంది? మీ పార్టీ ఒక విప్ జారీ చేస్తే, ఏమని? ఈ బిల్లు ప్రవేశపెడతామో మీరందరూ దానికి అనుకూలంగా ఓటు వేయండి అని పార్టీ విప్ జారీ చేసింది అనుకోండి. వీరు దాన్ని ఉల్లంఘించారు అనుకోండి, వాళ్ళని యాంటీ డిఫెక్షన్ లా కింద హౌస్ నుంచి డిస్క్వాలిఫై చేసే అవకాశం వచ్చేసింది. మరి మామూలుగా థియరిటికల్లీ స్పీకింగ్ వాళ్ళు దాన్ని ఉల్లంఘించాలంటే ఉల్లంఘించవచ్చు, వ్యతిరేకించాలంటే వ్యతిరేకించవచ్చు. కానీ అలా వ్యతిరేకిస్తే యాంటీ డిఫెక్షన్ లాను ఉపయోగించుకొని వాళ్ళని ఎంపీలుగా డిస్క్వాలిఫై చేసే అవకాశం కల్పించేశారు. మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? అంటే వాళ్ళకి ఆ బిల్లు నచ్చినా నచ్చకపోయినా, అందులో తప్పు ఉందని అనిపించినా, మనసుకి ఇష్టం లేకపోయినా చచ్చినట్టు దాన్ని సపోర్ట్ చేసే పరిస్థితి కల్పించారు. దీనివల్ల మొదటి ప్రొవిజన్ కంప్లీట్గా డైల్యూట్ అయిపోయింది. అసలు 10th షెడ్యూల్ తన పర్పస్ ఏదైతే ఉందో, ఏంటో పర్పస్? టు కర్బ్ హార్స్ ట్రేడింగ్ అండ్ అన్ప్రిన్సిపల్డ్ ఫ్లోర్ క్రాసింగ్. అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి చేస్తున్నారు. వాటిని ఆపడం కోసం యాంటీ డిఫెక్షన్లా తీసుకొచ్చారు. కానీ ఆ పని జరుగుతుందా? జరగట్లేదు. జరగకుండా మరి ఏమైందంటే, ఇన్ఫ్యాక్ట్ వాట్ ఇట్ హ్యాస్ డన్ ఈజ్ టు స్ట్రెంగ్థెన్ ది హ్యాండ్ ఆఫ్ ది పార్టీ లీడర్షిప్ యొక్క హ్యాండ్ స్ట్రెంగ్థెన్ అయిపోయింది. మా మాట కాదని నువ్వు అటు వెళ్ళావు అంటే, అది మా బిల్లుకి వ్యతిరేకం చేసామంటే నేను నీకు డిస్క్వాలిఫై చేసేస్తాను, ఎలా అయిపోయిందనమాట. సో ఇన్ ద కేస్ ఆఫ్ రూలింగ్ పార్టీ, ఎఫెక్టివ్లీ ది క్యాబినెట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అగెన్స్ట్ ఇట్స్ ఓన్ పార్లమెంటేరియన్స్. తన ఓన్ పార్లమెంటేరియన్స్నే కంట్రోల్ చేయడానికి ఒక ఆయుధం లాగా యాంటీ డిఫెక్షన్లా అయిపోయింది. అంటే మోదీ గారు ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టం బీజేపీలో ఉన్న చాలామందికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాల్సిందే, లేకపోతే యాంటీ డిఫెక్షన్ లా ద్వారా వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది. సో చచ్చినట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో ఇంట్రా పార్టీ డిసెంట్ అనే అవకాశమే లేకుండా అయిపోయింది. సో ఇంట్రా పార్టీ డిసెంట్ ఈజ్ ఫార్ మోర్ డిఫికల్ట్ అయిపోయిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం డిస్క్వాలిఫై చేసేస్తామంటే ఎవరు చేస్తారమ్మా? వ్యతిరేకత ఎలా వ్యక్తపరుస్తారు? రేపు పొద్దున్న నీకు మాట్లాడడానికే స్కోప్ ఉండదు. సో సెకండ్ పాయింట్ ఏం మాట్లాడాం మనం? పొలిటికల్ అపోజిషన్ కూడా కొంత స్పేస్ ఇచ్చారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. చూడండి, రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ క్యార్వ్ అవుట్ ఎనీ స్పెసిఫిక్ స్పేస్ ఫర్ ద పొలిటికల్ అపోజిషన్ ఇన్ ది హౌస్. బట్ మొదటి నుంచి కూడా స్పెసిఫిక్గా వాళ్ళకంటూ స్పేస్ లేదు. సో దెర్ ఈజ్ నో ఈక్వివలెంట్, ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ క్వశ్చన్స్ వేర్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు ఫేస్ డైరెక్ట్ క్వశ్చనింగ్ ఆఫ్ దేర్ రికార్డ్ ఫ్రమ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ యాజ్ వెల్ యాజ్ బై అదర్ పొలిటీషియన్స్. అంటే వేరే కంట్రీస్లో ఆప్షన్ ఉంది. అంటే ప్రైమ్ మినిస్టర్ని లీడర్ ఆఫ్ అపోజిషన్ డైరెక్ట్గా క్వశ్చన్ చేసే ప్రావిజన్స్ వేరే కంట్రీస్లో ఉన్నాయి. కానీ ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీలో ఇట్లాంటి డైరెక్ట్ ప్రావిజన్స్ అనేవి లేవు. ఓకేనా? సో ఇన్ అదర్ వర్డ్స్, ద మేనర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ పార్లమెంట్ ఆర్ అండర్ ద డైరెక్ట్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ విత్ నో రియల్ కాన్స్టిట్యూషనల్ చెక్స్ అపాన్ హౌ ద కంట్రోల్ ఈజ్ ఎక్సర్సైజ్డ్. పార్లమెంట్ ఎలా ప్రొసీడ్ అవుతుంది కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లోనే ఉంది. దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ చెక్స్ అనేవి లేవు. ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఎలా షెడ్యూల్ చేసుకోవాలనేది ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ పవర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఇదొక పెద్ద ప్రాబ్లం అని మనం చెప్పొచ్చు. అండ్ మూడవది ఏం చెప్తున్నాను మీకు? స్పీకర్ అనే వ్యక్తి న్యూట్రల్గా ఉంటూ ఒక న్యూట్రల్ ఎంపైర్ లాగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీలో స్పీకర్ ఎలా ఉన్నారు? ఇండిపెండెంట్గా లేరు. స్పీకర్ ఇన్ఫ్యాక్ట్ మీకు యూకేలో తీసుకుంటే ఇప్పుడు ఒక 2 పార్టీలు ఉన్నాయి, పోటీ పడ్డాయి. ఒక పార్టీ గెలిచింది, ఆ పార్టీకి చెందిన వ్యక్తే స్పీకర్ అవుతారు. ఆయన స్పీకర్ అయిన మరుక్షణం పార్టీ మెంబర్షిప్ను వదిలేస్తారు. దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యూకే. దే విల్ మెంబర్షిప్ను వదిలేస్తారు. హీ ఈజ్ నో లాంగర్ ఏ మెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్టీ. వన్స్ హీ బికమ్ స్పీకర్, హీ ఈజ్ నో లాంగర్ ఏ మెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్టీ. కానీ ఇండియాలో జరగట్లేదు. ద స్పీకర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు గివ్ అప్ మెంబర్షిప్ ఆఫ్ దేర్ పొలిటికల్ పార్టీ అండ్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ ఆబ్లిగేటెడ్ టు యాక్ట్ ఇంపార్షియల్లీ.
ఇంపార్షియల్గా ఉండాలి మారల్లీ, కానీ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అనేది లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఆయన ఆ పార్టీని వదలట్లేదు, వదలాలనే రూల్ ఇక్కడ పెట్టలేదు కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుందంటే దిస్ హాజ్ లెడ్ టు ఎన్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఎట్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్స్ ఆఫ్ స్పీకర్స్ యాక్టింగ్ ఇన్ బ్లేటెంట్లీ పార్టిసన్ మేనర్. పార్టిసన్ మేనర్ అంటే ఒక పార్టీకి అనుకూలంగా, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఇంపార్షియల్ రోల్ వాళ్ళు ప్లే చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, లోవర్ హౌస్లో క్వాలిటీ ఆఫ్ డెలిబరేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. డెలిబరేషన్స్ అంటే చర్చలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే కార్యక్రమాలు ఏమైనా చేస్తే వీళ్ళు వాయిదా వేసేయడం కావచ్చు, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం కావచ్చు, ఇట్లాంటి పనుల ద్వారా అపోజిషన్ పార్టీని స్కోప్ ఇవ్వకుండా మన స్పీకర్స్ ఉన్న పార్టీని అంటే వాళ్ళ సొంత పార్టీనే కాపాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకొకటి మీరు చూసుకుంటే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే రాజ్యసభని ఇన్ఎఫెక్టివ్ చేసేస్తున్నారు బై క్లాసిఫైయింగ్ బిల్ని మనీ బిల్ అని చెప్పడం ద్వారా. ఎందుకంటే మనీ బిల్ అప్రూవల్లో రాజ్యసభకి రోల్ లేదు. సో అందుకని అది ఒక బిల్ మనీ బిల్లా కాదని ఎవరు క్లాసిఫై చేస్తారంటే స్పీకర్ క్లాసిఫై చేస్తారు. స్పీకర్కి అధికారం ఉంది. అంటే ఏదైనా బిల్ విషయంలో రాజ్యసభలో మనకి అధికార పార్టీకి మెజారిటీ లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బిల్ని మనీ బిల్ అని క్లాసిఫై చేస్తున్నారు. ద మూమెంట్ యూ క్లాసిఫై ఇట్ యాజ్ మనీ బిల్ ఇట్ విల్ నాట్ బీ డిబేటెడ్, అంటే దాని మీద ఓటింగ్ అనేది జరగదు రాజ్యసభలో. సో లోక్సభలో మెజారిటీ ఉంటే చాలు నువ్వు బిల్లుని కానిచ్చేయచ్చు, బిల్లుని నువ్వు అప్రూవ్ చేయించేసుకోవచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రాజ్యసభకు ఉన్న పవర్ని కూడా లేపేశారు అని చెప్పి మనకు క్లియర్గా చెప్తున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ ఆధార్ యాక్ట్లో కూడా అదే చేశారు. రాజ్యసభ యొక్క రోల్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసారనమాట, అంటే దాన్ని మనీ బిల్ కింద క్లాసిఫై చేసి. సో ఫోర్త్ పాయింట్ మనం మాట్లాడుకుంది అదే కదా, రోల్ ఆఫ్ అప్పర్ హౌస్. ఫోర్త్ ఏంటంటే మనకి అప్పర్ హౌస్ యొక్క రోల్ని ఏ రకంగా మిస్క్వాలిఫికేషన్ ఆఫ్ బిల్స్ ద్వారా దాని యొక్క రోల్ని కట్ చేస్తున్నారు. అది కాకుండా ఆల్సో బై కాన్స్టిట్యూషనల్లీ శాంక్షన్డ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఎవరికి ఇచ్చారు, ఎగ్జిక్యూటివ్, అంటే ప్రెసిడెంట్. ఇప్పుడు మీకు ఆర్డినెన్స్ ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆఫ్ యాక్ట్. మామూలుగా చట్టం ఎక్కడ జరుగుతుంది, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టాలి. ఒక సభలో అప్రూవ్ అయితే రెండో సభకు వెళ్ళాలి, రెండో సభలో కూడా అప్రూవ్ అయితే స్పీకర్ స్టాంప్ వేసి దాన్ని ప్రెసిడెంట్కి పంపించాలి. ప్రెసిడెంట్కి పంపిస్తే ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే ఆ బిల్ అనేది యాక్ట్ అవుతుంది. ఇది మనకి ట్రెడిషనల్గా జరిగేది. అదే పార్లమెంట్ సమావేశపరిచి లేనప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళీ పార్లమెంట్ సమావేశం పెట్టి బిల్లు పెట్టి ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ప్రెసిడెంటే డైరెక్ట్గా ఆర్డినెన్స్ని ఇష్యూ చేసే అధికారం కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్లో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ కూడా ఉంది. సో ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఒక చట్టాన్ని అప్రూవ్ చేసి తీసుకొచ్చేయచ్చు, దాన్ని ఆర్డినెన్స్ అంటాం, చట్టం మనం. అయితే మళ్ళీ ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశపరుస్తుందో అప్పుడు దానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి వితిన్ స్పెసిఫిక్ టైం పీరియడ్లో, అంటే 6 మాసాల టైం పీరియడ్లో ఆ బిల్లుని అప్రూవ్ చేయించుకోవాలి. అంటే అర్థం ఏంటి, మనకి కొన్ని సందర్భాల్లో రాజ్యసభలో మనకి మెజారిటీ లేదనుకోండి, అధికార పార్టీకి రాజ్యసభలో మెజారిటీ లేదనుకోండి, అప్పుడు అధికార పార్టీ తెలివిగా ఏం చేస్తుందంటే పార్లమెంట్ సమావేశపరుచున్నప్పుడు బిల్లు పెట్టదు, పార్లమెంట్ సమావేశాలైన మరుసటి రోజు బిల్లు పెడుతుంది. ఎక్కడ ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు అయ్యేంత వరకు ఈ పర్టికులర్ ఆర్డినెన్స్ అనేది యాక్షన్లో ఉంటుంది. అంటే అర్థమవుతుందా, ఇన్ ఏ వే యు ఆర్ ఇండైరెక్ట్లీ బైపాసింగ్ ద రోల్ ఆఫ్ రాజ్యసభ. నీకు లోక్సభలో మెజారిటీ ఉంది, అందుకే అధికారంలోకి వచ్చావు. రాజ్యసభలో మెజారిటీ లేదనుకో, అప్పుడు రాజ్యసభను ఎలా బైపాస్ చేయొచ్చు, ఒకటి బిల్ని మనీ బిల్గా క్లాసిఫై చేసి చేయొచ్చు, లేదా పార్లమెంటు సమావేశ పరిచి లేనప్పుడు బిల్లుని ప్రవేశపెట్టడం ఆర్డినెన్స్ని ఇష్యూ చేయడం ద్వారా మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ సమావేశం అయ్యేంత వరకు కూడా దాని గురించి డిస్కషన్ జరగదు. సో కొన్నాళ్ళ పాటు పని కానిచ్చుకునే అవకాశం అనేది జరుగుతుంది. సో ఆర్డినెన్స్ అనేది ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ అన్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్. వైల్ ఇన్ థియరీ ఇట్ ఈస్ మెంట్ టు బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీలోనే వాడాలి. వైల్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్, పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు. బట్ ఇన్ ప్రాక్టీస్ ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ప్యారలల్ ప్రాసెస్ ఆఫ్ లా మేకింగ్. దాని ఒక ప్యారలల్ ప్రాసెస్ ఆఫ్ లా మేకింగ్ ఉపయోగిస్తున్నారు. ఎస్పెషల్లీ వెన్ ద ఎగ్జిక్యూటివ్ వాంట్స్ టు బైపాస్ ది అప్పర్ హౌస్ ఆల్ టుగెదర్. రాజ్యసభని కంప్లీట్గా బైపాస్ చేయాలని భావించినప్పుడు ఇట్లా చేయడం అనేది జరుగుతుంది. అట్లీస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ క్రియేట్ ఏ ఫెయిట్ అకంప్లీ. ఫెయిట్ అకంప్లీ అంటే అర్థం ఏంటి, ఎవరికైతే మనం చెప్పాలో వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత చెప్పడం. అంటే ఎవరితో డిస్కస్ చేయాలో వాళ్ళతో ముందు చేసేసి తర్వాత డిస్కస్ చేయడం, దాన్ని ఫెయిట్ అకంప్లీ అంటాం. ముందు చేసేయడం తర్వాత చెప్పడం అన్నట్టు అనమాట. సో పార్లమెంట్తో చెప్పకుండా, పార్లమెంట్తో డిస్కషన్ జరగకుండా, డెలిబరేషన్ లేకుండా ముందే ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని తీసుకొచ్చేసి ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సో ఇది జరుగుతుంది ఇండియాలో. సో ఇవన్నీ మనం కలిపి చూస్తే ఏమవుతుంది, వాట్ ఎమర్జెస్ ఈజ్ ఎ పిక్చర్ వేర్ ఓన్లీ ది ఎఫెక్టివ్ చెక్ అప్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ వన్ వేర్ ద ఎలక్టరేట్ హ్యాస్ థ్రోన్ అప్ a fractured mandate and the ruling party is forced to govern in coalition with allies with whom it does not always see eye to eye. The only way ఏంటంటే
ఎలక్షన్స్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే అప్పుడు చచ్చినట్టు కోలిషన్ అంటే కూటమి రాజకీయాలు చేయాల్సి వస్తుంది. ఓకేనా, కూటమి అంటే 4-5 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ఒక్క విధానంలో మాత్రమే అన్ని పార్టీలతో సంప్రదింపులు అనేవి జరుగుతాయి. ఎందుకంటే అందరికీ ఆమోదయోగ్యం కాకపోతే వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్న పార్టీ సపోర్ట్ విత్డ్రా చేసేయచ్చు. సపోర్ట్ విత్డ్రా చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు సపోర్ట్ విత్డ్రా అవుతుందన్న భయంతోనైనా సరే నలుగురితో సంప్రదింపులు జరిపి సిస్టమేటిక్గా వెళ్తారు. లేకపోతే మొత్తం సింగిల్ పార్టీకి కంప్లీట్ మెజారిటీ ఉంటే ఎవరిని ఖాతరు చేయట్లేదు. అంటే కాన్స్టిట్యూషన్లో ఎగ్జిక్యూటివ్ని అకౌంటబుల్గా చేయడానికి ఉన్న అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని కూడా ఓవర్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది పరిస్థితి. సో ద ఓన్లీ వే ఏంటంటే ఎలక్షన్స్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడం, కోలిషన్ గవర్నమెంట్ రావడం, ఆ కోలిషన్ పార్ట్నర్స్ మాత్రమే దే కెన్ ఎక్సర్సైజ్ సంథింగ్ ఆఫ్ ఎ చెక్ అపాన్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ పార్లమెంట్. ఎగ్జిక్యూటివ్ పైన వాళ్ళు మాత్రమే కంట్రోల్ ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి అనేది కనిపిస్తుంది. అదే సింగిల్ మెజారిటీ రూలింగ్ పార్టీ ఉందనుకోండి, సెంటర్లో కావచ్చు, స్టేట్స్లో కావచ్చు, పార్లమెంట్ ఏమీ చేయలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇంట్రా పార్టీ డిసెంట్ని కంప్లీట్గా రిమూవ్ చేసింది. పొలిటికల్ అపోజిషన్కి ఉన్న స్కోప్ అనేది ఎగ్జిక్యూటివ్ డిస్క్రిషన్ మీద ఆధారపడుతుంది. అంటే మొత్తం ప్రొసీడింగ్స్ అని వాళ్ళ చేతిలోనే ఉంటున్నాయి. అలాగే స్పీకర్స్ అనే వాళ్ళు పార్టీస్ అని అయిపోయారు. అంటే ఒక పార్టీకి రూలింగ్ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ని పబ్లిక్ ఎంబరాస్మెంట్ నుంచి వాళ్ళు కాపాడేస్తున్నారు. అంటే అపోజిషన్ వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేయాలన్నా, ఇబ్బంది పెట్టాలన్నా సరే డిబేట్ని స్పీకర్స్ కంట్రోల్ చేసేస్తున్నారు. దాన్ని ఆ వాయిదా వేసేయడం, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం, ఇబ్బందికరమైన అంశాల్లో డిస్కషన్కి ఛాన్స్ ఇవ్వకపోవడం, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళ ఎంబరాస్మెంట్ నుంచి కాపాడేస్తున్నారు. అలాగే అప్పర్ హౌస్ని కంప్లీట్గా ఈక్వేషన్ నుంచి రిమూవ్ చేస్తారు. ఒకటి మిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మనీ బిల్స్ ద్వారా, లేదా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ద్వారా. సో దిస్ పర్టికులర్ పారాగ్రాఫ్ ఈజ్ కంప్లీట్ సమ్మరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. మళ్ళీ రివిజన్ అయిపోయింది మీకు ఇక్కడ. సో ఈ రకంగా మనకి పార్లమెంటరీ డెలిబరేషన్స్ యొక్క క్వాలిటీ ఏమైంది, డిక్లైన్ అయిపోయింది. సో ఇది పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే కొత్త పార్లమెంట్ మీరు ఇనాగరేట్ చేసినా సరే ద అర్జెంట్ క్వశ్చన్ మనం హ్యాండిల్ చేయాల్సింది ఏంటంటే ఇండియా కెన్ కంటిన్యూ టు బి కాల్డ్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ ఆర్ వెదర్ వీ హ్యావ్ గ్రాడ్యువల్లీ మూవ్డ్ ఇంటూ ఎన్ ఎగ్జిక్యూటివ్ డెమోక్రసీ. కొత్త పార్లమెంట్ వచ్చిందని కాదు, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అనేవి స్ట్రెంథన్ అవుతున్నాయా లేదా, పార్లమెంట్ యొక్క ఫంక్షన్స్ అనేవి స్ట్రెంథన్ అవుతున్నాయా లేదా, ఆ ఎడిఫైస్లోను బిల్డింగ్లోను కాదు ఉండాల్సింది, సింబాలిజంలో కాదు సబ్స్టెన్స్లో ఉండాలి. ఇన్ రియాలిటీ పార్లమెంట్ యొక్క బలం అనేది పెరగాలి అనేది ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. సో ఎటువంటి కాన్స్టిట్యూషనల్ చేంజెస్ తీసుకురావాలి, ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. పార్లమెంటేరియనిజం వైపు మళ్ళీ అడుగులు వెయ్యాలి అని చెప్పి ఈ పర్టికులర్ ఆర్టికల్ చెప్తుంది. ఎక్సలెంట్ ఆర్టికల్, కీప్ ఇట్ అండ్ పిన్ ఇట్ అండ్ గో త్రూ ఆల్ దీస్ పాయింట్స్. ఈ పాయింట్స్ అన్నీ మీకు ఎగ్జామ్లో ఎస్పెషల్లీ మెయిన్స్లో రాయడానికి హెల్ప్ అవుతాయి. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్కి కూడా జూన్ టు డిసెంబర్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఈ పీరియడ్లో ఆప్షనల్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది జూన్ టు డిసెంబర్ పీరియడ్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఆప్షనల్స్ మీకు రికార్డెడ్ మరియు లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో అందిస్తున్నాము. రికార్డెడ్ 20,000కి, లైవ్ అండ్ రికార్డెడ్ 25,000కి. రికార్డెడ్లో కూడా లేటెస్ట్ కంటెంట్ ఉంటుందమ్మా, అందిస్తున్నాం. 16th జూన్ నుంచి న్యూ బ్యాచెస్ ఫామ్ అవుతున్నాయి. పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఏ ఆప్షనల్ తీసుకొని వేరే దానికి స్విచ్ అవ్వాలన్నా స్విచ్ అవ్వచ్చు. ఇది మన వెబ్సైట్, డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు, లేదా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనదర్ ఎడిటోరియల్ అమ్మ. ఇది మనకి GS3 ఎకానమీ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ రెండింటి కిందకి మనకు వస్తుంది. ఈజ్ ఇండియా మిస్సింగ్ ది గ్రఫీన్ బస్. గ్రఫీన్ బస్ని మనం మిస్ అవుతున్నామా, అంటే గ్రఫీన్ ప్రొడక్షన్లో మనం వెనకబడిపోతున్నామా, గ్రఫీన్ అనే మెటీరియల్ని మనం దాని యొక్క ఇంపార్టెన్స్ని మనం గుర్తించలేకపోతున్నామా అనే ఆస్పెక్ట్లో మనకి కనిపిస్తుంది. సో ఈ గ్రఫీన్ అంటే అర్థం ఏంటి, ఇది ఏం చేస్తుంది, దీంట్లో ప్రపంచం ఎక్కడుంది, ఇండియా ఎక్కడుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్లో చాలా బ్యూటిఫుల్గా చెప్పారు, మనం ఒకసారి చూద్దాం. సో గ్రఫీన్ అనేది ఏంటి అంటే మనకి వరల్డ్స్ థిన్నెస్ట్, స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ కండక్టివ్ మెటీరియల్ ఆఫ్ బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్. కాపర్ కాదమ్మా, కాపర్ కంటే ఎక్కువ ఫాస్ట్గా ఇది ఎలక్ట్రిసిటీని, హీట్ని కండక్ట్ చేస్తుంది. ఇట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ బెటర్ దాన్ కాపర్. కాపర్ కంటే బెటర్గా కండక్ట్ చేస్తుంది. 200 times స్ట్రాంగర్ దాన్ స్టీల్. చూసారా, 200 times స్ట్రాంగర్ దాన్ స్టీల్, బట్ 6 times లైటర్. కానీ స్టీల్ కంటే లైట్ వెయిట్ ఉంటుంది, దానికంటే స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ ట్రాన్స్పరెంట్. ఒక 2% ఆఫ్ లైట్ని మాత్రమే అబ్జార్బ్ చేస్తుంది. అండ్ ఇట్ ఇంపెర్మియబుల్ టు గ్యాసెస్, ఈవెన్ దోస్ యాజ్ లైట్ యాజ్ హైడ్రోజన్ అండ్ హీలియం. హైడ్రోజన్, హీలియం కూడా ఈ గ్రఫీన్ నుంచి వెళ్ళలేవు.
అంటే పెరిమియబిలిటీ దాని నుంచి వెళ్ళనివ్వదన్నమాట. సో ఇది ఎలక్ట్రిసిటీని, కండక్టివిటీని, ఎనర్జీ జనరేషన్ని, బ్యాటరీస్ని, సెన్సర్స్ని అన్నిటినీ రెవల్యూషనైజ్ చేసే పొటెన్షియల్ దీనికి ఉంది. అండ్ వెన్ యాడెడ్ టు అదర్ మెటీరియల్స్, వేరే మెటీరియల్స్తో దీన్ని కలిపినప్పుడు ఈవెన్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ కాంపోజిట్ మెటీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అవి కంప్లీట్గా వాటి క్వాలిటీస్ని ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాయి. చూడండి, గ్రఫీన్ కాంపోజిట్స్ ఏరోస్పేస్లో వాడతారు, ఆటోమోటివ్లో, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్లో, కన్స్ట్రక్షన్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ గ్రఫీన్ని హై పర్ఫార్మెన్స్ బ్యాటరీస్లో, సూపర్ కెపాసిటర్స్లో, టచ్ స్క్రీన్స్లో, కండక్టివ్ ఇంక్స్లో ఇట్లాంటి రకరకాల వాటిల్లో గ్రఫీన్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే గ్రఫీన్ బేస్డ్ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెన్సర్స్ అనేవి ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్కి, హెల్త్ కేర్, వేరబుల్ డివైసెస్లో యూజ్ చేస్తారు. గ్రఫీన్ ఆక్సైడ్ మెంబ్రెయిన్స్ అనేవి వాటర్ ప్యూరిఫికేషన్కి, డీసాలినేషన్ అంటే సాల్ట్ని రిమూవ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. గ్రఫీన్ బేస్డ్ మాస్కులు కూడా కోవిడ్ టైంలో యూజ్ చేస్తారు. గ్రఫీన్కి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఇదంతా మనం చెప్తున్నాం. అలాగే గ్రఫీన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి ఎందుకంటే గ్రఫీన్ చాలా స్ట్రాంగ్, 200 times స్ట్రాంగర్ దాన్ స్టీల్ అని చెప్పాం. సో దీని యొక్క ఎక్సెప్షనల్ స్ట్రెంగ్త్ మేక్స్ ఇట్ ఎ ప్రామిసింగ్ మెటీరియల్ ఫర్ ఆర్మర్ అండ్ బ్యాలిస్టిక్ ప్రొటెక్షన్. అర్థమవుతుందా? సో మనకి బ్యాలిస్టిక్ అంటే మిసైల్స్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి వీటన్నిటికీ కూడా మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. గ్రఫీన్ హ్యాస్ ద పొటెన్షియల్ టు అబ్జార్బ్ అండ్ డిసిపేట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మేకింగ్ ఇట్ వాల్యుబుల్ ఫర్ డెవలపింగ్ స్టెల్త్ కోటింగ్స్ అండ్ మెటీరియల్స్ దట్ రెడ్యూస్ రాడార్ సిగ్నేచర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్. రాడార్ సిగ్నేచర్స్ని అంటే మనం స్టెల్త్ అంటే దొరకకుండా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మనం ప్రత్యర్థి పైన ఏదైనా చేయాలంటే వాళ్ళు స్పై చేస్తూ ఉంటారు మనం ఏం చేస్తున్నాం అనేది. వాళ్ళ స్పైయింగ్ మెషిన్స్కి, వాళ్ళ రాడార్స్కి దొరకకుండా ఉండడానికి కూడా స్టెల్త్ కోటింగ్లో కూడా గ్రఫీన్ ఉపయోగిస్తారు. సో గ్రఫీన్ ఈజ్ హైలీ సెన్సిటివ్ టు ఎన్వైరన్మెంటల్ చేంజెస్ which makes it an excellent candidate for sensing chemical, biological agents, explosives, radiation and other hazardous substances. ఇది చాలా అండ్ ఎన్వైరన్మెంటల్ చేంజ్కి ఇమీడియట్గా ఇది రియాక్ట్ అవుతుంది అనమాట. సో తెలిసిపోతుంది ఏమైనా తేడా ఉందా, రేడియేషన్స్ ఉన్నాయా, ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా, బయోలాజికల్ ఏజెంట్స్ ఏమైనా ఉన్నాయా, కెమికల్ ఏజెంట్స్ ఏమైనా మార్పు చేస్తున్నాయా, ఈజీగా ఫిగర్ అవుట్ చేసేయచ్చు. అంటే గ్రఫీన్లో మార్పులు వచ్చేస్తుంటే ఏవో జరుగుతుంది అని మనకి ఇమీడియట్గా అర్థమవుతుంది అనమాట. సో ఇలా మనకి కెమికల్, బయోలాజికల్ అటాక్స్ నుంచి కూడా ఇవి కాపాడతాయి. అండ్ ఎనర్జీ స్టోరేజ్కి హెల్ప్ అవుతాయి. ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో డిఫెన్స్, ఏరోస్పేస్లో, సివిల్, కమర్షియల్ అప్లికేషన్స్లో అన్నింట్లో కూడా గ్రఫీన్కి మనకి అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. మామూలుగా మెటీరియల్స్ డిఫైన్ అన్ ఏజ్ అంటాం. మనం చూడండి, ద స్టోన్ ఏజ్, ఐరన్ ఏజ్, ప్లాస్టిక్ ఏజ్, సిలికాన్ ఏజ్ అని మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు మనకి గ్రఫీన్ ఏజ్లోకి మనం ఎంటర్ అవుతున్నాము అనడానికి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కారణాలు. అంటే ఎన్ని అప్లికేషన్స్, ఎన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్నాయి కాబట్టి వీఆర్ ఎంటరింగ్ గ్రఫీన్ ఏజ్ అని చెప్పవచ్చు. సో గ్రాండ్ వ్యూ రీసెర్చ్ వల్ల రీసెర్చ్ ప్రకారం గ్రఫీన్ మార్కెట్ సైజ్ మనకి 2022లో $175.9 million ఉంది. అండ్ 46.6% యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఉండొచ్చు 2030 వరకు అని చెప్పేసి ఎస్టిమేషన్ అనమాట. ఇది ఎప్పుడు గ్రఫీన్ డిస్కవర్ చేశారు? 2004లో డిస్కవర్ చేశారు. అయితే దీన్ని ప్రొడ్యూస్ చేయడం ఈజీయా అంటే ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. హై గ్రేడ్, లార్జ్ స్కేల్ గ్రఫీన్ ప్రొడ్యూస్ చేయడం చాలా చాలా కష్టం. అయితే రోజు పరిస్థితులు అనేవి మారుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు తీసుకుంటే ప్రపంచంలో తీసుకుంటే లీడింగ్ కంట్రీస్ తీసుకుంటే చైనా, యుఎస్, యూకే, జపాన్, సౌత్ కొరియా, రష్యా, సింగపూర్ ఈ కంట్రీస్ గ్రఫీన్ రీసెర్చ్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. 2012 వరకు గ్రఫీన్ పేటెంట్ ఫైలింగ్ వాజ్ డామినేటెడ్ బై ద యుఎస్. 2013 నుంచి 16 వరకు సౌత్ కొరియా, చైనా యుఎస్ని మ్యాచ్ చేసాయి. 17 తర్వాత చైనా ముందుకెళ్ళిపోయింది. 18లో చైనా ఫైల్డ్ 218 పేటెంట్స్ వైల్ అదర్ లీడింగ్ కంట్రీస్ టుగెదర్ ఫైల్డ్ 79. ఇండియాకి ఉన్నవన్నీ 8. అంటే రీసెర్చ్ చేసేటప్పుడు కొత్తది ఏదైనా కనిపెడితే పేటెంట్ చేస్తారు వెంటనే. ఆ నెంబర్ ఆఫ్ పేటెంట్స్ బట్టి వాళ్ళు ఎంత రీసెర్చ్ చేశారనేది మనకు తెలుస్తుంది. సో చైనా ఎంత 218 పేటెంట్స్ని ఫైల్ చేసింది 2018లో. వేరే కంట్రీలు అన్నీ కలిపి 79. అంటే చైనా ఈజ్ మచ్ అహెడ్ ఆఫ్ అదర్ కంట్రీస్ యాజ్ ఫార్ యాజ్ గ్రఫీన్ ఈజ్ కన్సర్న్డ్. అండ్ ప్రస్తుతానికి కమర్షియల్ ప్రొడక్షన్లో చైనా అండ్ బ్రెజిల్ అనేవి గ్లోబల్ లీడర్స్గా ఉండడం అనేది జరిగింది. అయితే మనం చూడాల్సింది ఏంటి, మరి ఇంత ఇంపార్టెంట్ మెటీరియల్ అయిన గ్రఫీన్లో ఇండియా యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది? అన్ఫార్చునేట్లీ ఇండియాస్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ బెటర్ దాన్ మెనీ నేషన్స్. చూడండి ఇక్కడ చూడండి, ఇండియా ప్రొడ్యూసెస్ అబౌట్ 1/20 కంపేర్ టు చైనా అండ్ 1/3 కంపేర్ టు బ్రెజిల్తో పోలిస్తే 1/3, చైనాతో పోలిస్తే 1/20 మనం కంపేర్ చేస్తాం. కాకపోతే ప్రోగ్రెస్ అనేది బాగుంది. ఏంటంటే ఇండియాలో ఏం జరుగుతుందో చూడండి. ది సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అట్ IISc బెంగళూరు,
ఐఐసి బెంగళూరులో సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పెట్టారు. అలాంగ్ విత్ కేఎస్ టెక్నాలజీ ప్రొడ్యూస్డ్ గ్రఫీన్ బేస్డ్ సిస్టమ్ సెవెరల్ ఇయర్స్ ఎగో, కొన్ని సంవత్సరాల క్రితమే దాన్ని క్రియేట్ చేశారు. అలాగే ఇండియాలో కొన్ని స్టార్టప్స్, ఫారెన్ సబ్సిడరీస్ కూడా గ్రఫీన్ డెరివేటివ్స్ని తయారు చేయడం మొదలుపెట్టాయి. ఎస్పెషల్లీ మీరు టాటా స్టీల్ తీసుకుంటే, టాటా స్టీల్ గ్రఫీన్ని తయారు చేయడంలో సక్సెస్ అయిందని మనం చెప్పొచ్చు. ఎలా చేసిందంటే యూజింగ్ ఎనీలింగ్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ అటామిక్ కార్బన్ ఫ్రమ్ స్టీల్ సర్ఫేస్ నుంచి దాన్ని అటామిక్ కార్బన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా చేసింది. ఇంకా ఏం చేసిందంటే యూజ్డ్ ప్లాస్టిక్స్తో గ్రఫీన్ని మిక్స్ చేసింది అండ్ రీసైకిల్ చేసింది కూడా. సో ఇండియాస్ నిష్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్నోవేషన్ యూజింగ్ గ్రఫీన్ ఉపయోగించి కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని తయారు చేయడం అనేది ఇండియా యొక్క నిష్ అవుతుంది అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో ఇండియా ఫిగర్డ్ అవుట్ హౌ గ్రఫీన్ ఆక్సైడ్ బేస్డ్ ర్యాపర్స్ లోడెడ్ విత్ ప్రిజర్వేటివ్స్ కెన్ ఇంక్రీజ్ ది షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ని మనం పెడతాం కదా, సో దాంట్లో ర్యాపర్స్ ఉంటాయి చూడండి, ఆ ర్యాపర్స్ని గ్రఫీన్ బేస్డ్ ర్యాపర్స్ అయితే, గ్రఫీన్ ఆక్సైడ్ బేస్డ్ ర్యాపర్స్తో అయితే ఫ్రూట్స్ వెజిటబుల్స్ పాడవకుండా ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుందని చెప్పి ఇండియాకి అర్థమైంది. అలాగే ఐఐటి రూర్కీ వాళ్ళు ఐఐటి రూర్కీ ఇంక్యుబేటెడ్ Log9 అనే వాళ్ళు హ్యాస్ పేటెంటెడ్ టెక్నాలజీ ఫర్ గ్రఫీన్ బేస్డ్ అల్ట్రా కెపాసిటర్స్. అండ్ ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఆర్ఎఫ్ వాళ్ళు నానో కాంపోజిట్స్ని హ్యాస్ డెవలప్డ్ ఈఎంఐ షీల్డింగ్ అండ్ స్టెల్త్ టెక్నాలజీ యూజింగ్ గ్రఫీన్ బేస్డ్ నానో ట్యూబ్స్. అంటే రీసెర్చ్ ఇండియాలో జరుగుతుందని చెప్పడానికి ఐఐటి రూర్కీ తీసుకోండి, ఐఐటి కాన్పూర్ తీసుకోండి, అక్కడ ఇన్క్యుబేట్ చేయబడ్డ ఈ ఆర్ఎఫ్ మరియు Log9 వాళ్ళు పేటెంట్ చేస్తున్నారు కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి. అయితే ఈ ట్రికిల్ అంటే కొంచెం జరుగుతుంది, ఇది ఒక టొరెంట్గా మారాలంటే ఒక పెద్ద వర్షంలాగా పెద్ద హ్యూజ్ లెవెల్లో జరగాలంటే అక్కడ ఇక్కడ చిన్న చితక కాకుండా హ్యూజ్ లెవెల్లో గ్రఫీన్ బేస్డ్ రెవల్యూషన్ ఇండియాలో రావాలి. అది జరగాలంటే గవర్నమెంట్స్ హ్యావ్ ఏ క్రిటికల్ రోల్ టు ప్లే, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇవన్నీ జరగవు. చైనాలో తీసుకుంటే మీకు తన 13th ప్లాన్లో చైనా గ్రఫీన్ని ప్రయారిటీ కింద చెప్పేసింది. యూరోప్ ఏమో గ్రఫీన్ ఫ్లాగ్షిప్ అనే దాన్ని సెటప్ చేసింది. 1 బిలియన్ యూరోస్ బడ్జెట్తో చేసింది. మరి కెన్ ఇండియా నాట్ హ్యావ్ ఎ నేషనల్ గ్రఫీన్ మిషన్? మరి ఇండియాలో గ్రఫీన్కి సంబంధించి సెపరేట్గా అంటే నార్మల్గా అక్కడ ఇక్కడ జరుగుతున్నాయి కానీ నేషనల్ గ్రఫీన్ మిషన్ అనేది ఇండియాలో లేదు. సో ఇండియాలో కూడా నేషనల్ గ్రఫీన్ మిషన్ అనేది ఉండాలని చెప్పేసి ఆధార్ చెప్తున్నారు. సో దీనికోసం ఒక నోడల్ మినిస్ట్రీ, ఒక మినిస్ట్రీకి బాధ్యత అప్పచెప్పాలి. అలాగే లేకపోతే ఏమవుతుందంటే ద సబ్జెక్ట్ విల్ ఫాల్ త్రూ క్రాక్స్. అంటే స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ మినిస్ట్రీ దీనిపైన ఫోకస్ చేసి దీనికంటూ ఒక నేషనల్ మిషన్ తీసుకొస్తే తప్పితే ఇది అడపా జరుగుతుంటుంది. ఇట్ విల్ ఫాల్ త్రూ క్రాక్స్. నో వన్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎవరో ఒకరి రెస్పాన్సిబిలిటీ అంటే యూ కెన్ ఆస్క్ దమ్ ఏం జరుగుతుందని. ఎవరికి స్పెసిఫిక్గా రెస్పాన్సిబిలిటీ లేకపోతే అది ఎవరు పట్టించుకోని పరిస్థితి అనేది వస్తుంది. సో ఇండియా గ్రఫీన్లో లీడర్గా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే మనకి సిలికాన్ తీసుకుంటే సిలికాన్ విషయంలో కానీ సెమీ కండక్టర్ విషయంలో ఇండియా వెనకబడిపోయింది. దానివల్ల చైనా, రష్యా, మన యూఎస్ మనకంటే చాలా ముందుకెళ్ళిపోయి. ఇప్పుడు గ్రఫీన్లో కూడా మనం వెనకబడిపోతే ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళే దాని యొక్క మ్యాక్సిమం అడ్వాంటేజ్ని పొందేస్తారు. అలా రాకూడదు అన్నమాట. అందుకని ఎందుకంటే చూడండి, గివెన్ ది హై కాస్ట్ టు వాల్యూమ్ రేషియో ఫర్ హై గ్రేడ్ గ్రఫీన్ ఇట్స్ ప్రొడక్షన్ మే గెట్ కాన్సన్ట్రేట్ ఇన్ ఫ్యూ లొకేషన్స్ ఇన్ ది వరల్డ్. కొన్ని చోట్లే కాన్సన్ట్రేట్ అయిపోయే అవకాశం అనేది ఉంది. సెమీ కండక్టర్స్కి ఎలాగైతే జరిగింది ఇది కూడా అలాగే జరిగేసే అవకాశం ఉంటుంది. 1990s ఇండియా సెమీ కండక్టర్ బస్ని మిస్ అయింది, కానీ ఈసారి అది జరగకూడదు. గ్రఫీన్ బస్ని మిస్ అవ్వకూడదు. ఇప్పటికీ సెమీ కండక్టర్స్ కోసం మనం డెవలప్ అవ్వక వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. అలా రాకుండా గ్రఫీన్ బేస్డ్ ఇండస్ట్రీ పైన ఇప్పుడే మనం ఫోకస్ చేయడం ద్వారా వేరే కంట్రీస్ పైన డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. అంటే కొత్త మెటీరియల్స్, కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు మనం లేట్ అవ్వకూడదు, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. సో వెరీ ఇంపార్టెంట్. దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఆర్టికల్ ఇదని మనం చెప్పాలి. సో యూపీఎస్సీ స్టూడెంట్స్ చాలామంది మాకు అడుగుతున్నారు యూట్యూబ్లో ఆన్సర్ రైటింగ్ కోర్స్ లాంచ్ చేయమని. ఆన్సర్ రైటింగ్ కోర్సు 16th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు హిందూ అనాలిసిస్ జనరల్గా టీచ్ చేసే ఎస్పీఆర్ సరే ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ని డీల్ చేయబోతున్నారు. సో దీంట్లో మీకు డైలీ క్వశ్చన్ ఇచ్చి మీతో రాయిపించి పేపర్ కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది. మీరు 15 జూన్ లోపు జాయిన్ అయితే 10,000కి, తర్వాత అయితే 15,000 ఫీజు. సో ట్రై టు జాయిన్ బిఫోర్ 15th జూన్. లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ ఆన్సర్ రైటింగ్ కోర్సులో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ, ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి. ఈ సంవత్సరం ఫస్ట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి మీరు ప్రిపరేషన్ ఉన్నంత వరకు కూడా మీకు కంప్లీట్గా ఇది ఫ్రీగా అందించడం అనేది జరుగుతుంది.
సో నెక్స్ట్ ఆర్టికల్ ఇవాళ మనం చూడబోతోంది క్యాబినెట్ నాడ్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ సిటీస్ ప్రోగ్రామ్. సో ఇది మనకి GS2 కిందకి వస్తుంది. డిఫరెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కింద మనం మాట్లాడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ CITIIS ఫుల్ ఫామ్ ఏంటనేది ఒకసారి మీరు చూసేయండి. సో ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఏంటి అంటే మనకి సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్, ఇది ఫుల్ ఫామ్ అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ యొక్క సెకండ్ ఫేజ్కి యూనియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. సో ఇది సెకండ్ ఫేజ్ అని చెప్తున్నాము. మరి దీని ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఫేజ్ 2018లో అప్రూవ్ చేశారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడుతున్నారు. సో సెకండ్ ఫేజ్ అనేది అప్రూవ్ చేశారు. సెకండ్ ఫేజ్ అనేది 2023 నుంచి 2027 వరకు, ఈ 4 సంవత్సరాల పీరియడ్కి సెకండ్ ఫేజ్ అని చెప్పి చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ యొక్క మిషన్స్లో స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అల్టిమేట్గా దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రమోట్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ ఓరియంటెడ్ రిఫార్మ్ యాక్షన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సిటీస్ ప్రాజెక్ట్ యొక్క టైం పీరియడ్ 2023 and 2027 ఫేజ్ 2ది. దీని యొక్క ఆబ్జెక్టివ్ టు ప్రమోట్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ ఓరియంటెడ్ రిఫార్మ్ యాక్షన్స్ అని చెప్పవచ్చు. సో ఇది ఎక్కడెక్కడ తీసుకొస్తున్నారు? 18 సిటీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎలా డిసైడ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ కాంపిటీషన్ బేస్ చేసుకొని, అంటే ఇంటర్నల్గా సిటీస్కి కాంపిటీషన్ పెట్టి వాటిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సెలెక్ట్ చేసిన వాటిలో దీన్ని తీసుకొస్తారు. అయితే ఇది మనకి 4 సంవత్సరాల స్పాన్ ఉంటుంది, ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ దీనికి అయితే గవర్నమెంట్ ఒక్కటే కాదు, ఇట్ ఈస్ డన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ AFD, అలాగే క్రెడిటాన్సాంట్ ఫర్ విడులోబా KFW ఇది, మరియు యూరోపియన్ యూనియన్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ NIUA, ఈ 4 కూడా ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. మరి దీనికి ఫండింగ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎంత ఫండింగ్ అవసరం అవుతుందంటే 1760 కోట్ల లోన్ అనేది అవసరం అవుతుంది దీనికి. దాన్ని AFD వాళ్ళు, KFW వాళ్ళు ఈక్వల్గా స్ప్లిట్ చేసుకున్నారు. అలాగే యూరోపియన్ యూనియన్ నుంచి 106 కోట్ల టెక్నికల్ అసిస్టెన్స్ గ్రాంట్ అంటే ఫ్రీగా వస్తుంది. అది ఈ 1760 కోట్లు అనేది లోన్ అంటే ఆబ్వియస్గా మళ్ళీ తిరిగి పే చేయాలి, తక్కువ వడ్డీకి ఇస్తారనమాట. ఫండింగ్ ఇక్కడ నుంచి వస్తుందని మనం చెప్పొచ్చు. సో ఈ ప్రోగ్రాంలో 3 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటవి? విచ్ ఆర్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఫర్ డెవలపింగ్ ప్రాజెక్ట్స్ ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ క్లైమేట్ రెసిలియన్స్, అడాప్టేషన్, మిటిగేషన్ in up to 18 smart cities and interventions at center, state and city levels to further climate governance-ని ఫర్దర్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి సిటీ, స్టేట్ మరియు సెంట్రల్ లెవెల్లో కొన్ని ఇంటర్వెన్షన్స్ ప్లస్ క్లైమేట్ రెసిలియన్స్, అడాప్టేషన్, మిటిగేషన్ బేస్ చేసుకొని వాటిని బిల్డ్ చేయడానికి ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం అనేది ప్రధానమైన కాంపోనెంట్ అని చెప్పి మనం చెప్పవచ్చు. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ సిటీ స్కీమ్. అది దీంట్లో మీరు ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని మనం చెప్తాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ అని చెప్తే ఆ టైం పీరియడ్ ఏంటి, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏమేమి చేయబోతున్నారు అన్నీ కూడా మనకి ఈ ఆర్టికల్లో కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఆర్టికల్, OTT ప్లాట్ఫామ్స్ మ్యాండేటెడ్ టు షో యాంటీ టొబాకో వార్నింగ్స్ అని చెప్పేసి ఇది ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అగైన్ కమ్స్ అండర్ జెండర్ స్టడీస్ పేపర్ 2 సోషల్ ఇష్యూస్ కిందకి మనకి వస్తుందని చెప్పొచ్చు. సో దీంట్లో మీరు ఒకసారి గమనిస్తే ఏం చెప్తున్నారంటే ఈ ఓవర్ ద టాప్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు యాంటీ టొబాకో వార్నింగ్స్ని డిస్ప్లే చేయాలి, సినిమాల్లో చూసినట్టు టీవీల్లో కనిపిస్తున్నట్టుగా డిస్ప్లే చేయాలని చెప్పి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ నోటిఫికేషన్ చెప్తోంది. ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే మనకి వరల్డ్ టొబాకో డే రోజు రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు వరల్డ్ టొబాకో డే అనేది రీసెంట్గా మనకి జరిగింది. అదే రోజు ఇది కూడా రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీనికోసం ఏం చేశారంటే మనకు ఒక చట్టం ఉంది. ఏంటది? సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ కోట్పా అని ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని అమెండ్ చేశారు. ఆ చట్టం యొక్క రూల్స్ని అమెండ్ చేశారన్నమాట. అమెండ్ చేయడం ద్వారా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దీనివల్ల అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, G5 లాంటి OTT ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క పద్ధతి మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏం చేయాలనేది చూడండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏం చేయాలి? ఇది ఏ రోజు రిలీజ్ చేశారంటే వరల్డ్ నో టొబాకో డే రోజు రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చేయాలంటే ఈ
పబ్లిషర్స్ ఆఫ్ ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ వాళ్ళు ఏం చేయాలి, కంటెంట్ డిస్ప్లేయింగ్ టొబాకో ప్రొడక్ట్స్ ఆర్ దేర్ యూస్ విల్ బి రిక్వైర్డ్ టు డిస్ప్లే యాంటీ టొబాకో హెల్త్ స్పాట్స్ అట్ ద బిగినింగ్ అండ్ మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. బిగినింగ్లోనూ మిడిల్లో కూడా టొబాకో కాజెస్ క్యాన్సర్ అని, టొబాకో వల్ల మంచి చెడు జరుగుతుందని ఇవన్నీ చెప్తూ ఉండాలి. అలాగే యాంటీ టొబాకో హెల్త్ వార్నింగ్ అనేది ప్రామినెంట్ స్టాటిక్ మెసేజ్ కింద బాటమ్ ఆఫ్ ద స్క్రీన్లో రావాలంటే హీరో కానీ విలన్ కానీ సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, ఆ టైంలో కింద రావాలి. సో టొబాకో ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసినప్పుడు దానివల్ల నష్టం జరుగుతుంది అనేది చెప్పాలి. ఈ యాంటీ టొబాకో హెల్త్ వార్నింగ్స్ అనేవి ఇందులో చెప్పినట్టుగా లెజిబుల్గా అంటే అర్థమయ్యేలాగా రీడబుల్గా ఉండాలి. ఫాంట్ బ్లాక్ కలర్లోను, కలర్ వైట్ బ్యాక్గ్రౌండ్లో మెయింటైన్ చేయాలని చెప్పి రాశారు. టొబాకో కాజెస్ క్యాన్సర్ ఆర్ టొబాకో కిల్స్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ లాంగ్వేజ్ కూడా మనకి ఏంటంటే అందులో ఏ లాంగ్వేజ్లో మూవీ రన్ అవుతుంటే అదే లాంగ్వేజ్లో ఇది రన్ అవ్వాలని క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ ఈ పబ్లిషర్ అది ఈ ప్రావిజన్స్ని కంప్లై చేయకపోతే ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ తనకి నోటీస్ ఇష్యూ చేస్తుంది. వాళ్ళు వచ్చి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అనేది ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాన్ని కల్పిస్తారు. వాళ్ళ తప్పుని సరిదిద్దుకునే ఆపర్చునిటీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందని క్లియర్గా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ అనే పదాన్ని వాడారు. ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి న్యూస్, కరెంట్ అఫైర్స్ కంటెంట్ కాకుండా ఈ మూవీసు, వెబ్ సిరీస్ ఇట్లాంటివి అనమాట. అంటే వాళ్ళకి లైసెన్స్ ఉన్నా, వాళ్ళు ఓన్ చేసుకున్న, వాళ్ళు ట్రాన్స్మిట్ చేయడానికి కాంట్రాక్ట్ పొందిన ఇట్లాంటి కంటెంట్ని మనం ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇట్లాంటి కంటెంట్ డెలివర్ చేసేటప్పుడు ఖచ్చితంగా టొబాకో రిలేటెడ్ ఈ వార్నింగ్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి అని ఆర్టికల్ క్రిస్టల్ క్లియర్గా చెప్తోంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చెప్తోంది. సో చిన్నదే బట్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ నిన్న వచ్చిన న్యూస్ పేపర్లో. అండ్ సీశాట్ లాస్ట్ ఇయర్ మన 2023లో చాలామంది స్ట్రగుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో సీశాట్ని నెక్స్ట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అని మీరు భావిస్తే, రొటీన్గా కాకుండా క్యాట్ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వాలని భావిస్తే యూ కెన్ ఎంక్వైర్ ఫర్ సీశాట్ బ్యాచెస్. సో నేను మీకు ఇంగ్లీష్తో పాటు క్వాంట్ కూడా క్యాట్ లెవెల్లో మనం డీల్ చేసి క్యాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఆ స్టాండర్డ్లో మనం వెళ్తే సీశాట్ని ఈజీగా హ్యాండిల్ చేయాలి. అంటే సీశాట్ అనేది మనకి టెన్షన్ పెట్టనే పరిస్థితి వస్తుంది. చాలామందికి తెలియట్లేదు, GS 1 ఫెయిల్ అవుతుంది కాబట్టి GS 2 గురించి పట్టించుకోవట్లేదు ప్రిలిమ్స్లో, మెయిన్స్ పర్స్పెక్టివ్లో, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. అదే GS 1 క్లియర్ అయ్యి GS 2 ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది సీశాట్ అనేది ఎంత పెయిన్ఫుల్ అనేది. సో సీశాట్ అనేది చాలా పెయిన్ఫుల్ అయిపోయింది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చేయలేని పరిస్థితులు వస్తున్నాయి. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు టేక్అవుట్ దట్ ఫియర్, మీరు చేయాల్సిందల్లా సీశాట్ కోర్స్లో జాయిన్ అవ్వడం. ఇది ఇయర్ లాంగ్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నేను మే తర్వాత జనవరిలో స్టార్ట్ చేశాను. ఇయర్ అలా కాకుండా ఇయర్ లాంగ్ రన్ చేస్తాను. కొంచెం ప్రతి వారం కొంచెం కవర్ చేయడం, సండే టెస్ట్ పెట్టడం, కొంచెం కవర్ చేయడం, సండే టెస్ట్ పెట్టడం. సో దీనివల్ల సంవత్సరం పొడుగునా ప్రిపేర్ అవ్వడం ద్వారా ఈ భయాన్ని మీరు పోగొట్టుకునే అవకాశం అనేది లభిస్తుంది. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై.